నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్ పాడ్కాస్ట్ కి స్వాగతం. ఈరోజు మనకి గెస్ట్ వచ్చేసి సీనియర్ అడ్వకేట్ అండ్ పొలిటికల్ పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ అనలిస్ట్. మనకి మీరందరూ చూసే ఉంటారు, గోశాల శ్రీనివాస్ గారు. మన మెయిన్ మీడియాలో, టీవీ ఛానల్స్లో చూస్తుంటాం మనము. సో సార్ ఎన్నో ప్రోగ్రామ్స్లో మేము ఎంతో కాలంగా కలిసి ప్రయాణం కూడా చేస్తున్నాం. ఈరోజు మనకి గెస్ట్ గోశాల శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ టు యువర్ దిస్ ప్రోగ్రామ్. ఇట్స్ మై ప్లెజర్ సార్. సో ఇది మనకి బడ్జెట్ కాలం ఇది. సో అన్ని ఒక్కొక్క సీజన్ ఉన్నట్టు ఇది బడ్జెట్ సీజన్ సార్. ఈ బడ్జెట్ మీద మనము చర్చిద్దాం అనుకుంటున్నాము. కాబట్టి అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే యూనియన్ బడ్జెట్కి మన స్టేట్ బడ్జెట్కి ఏంటి సార్ ఈ తేడా ఏంటి? వాళ్ళు బడ్జెట్ తయారు చేస్తారు అండ్ స్టేట్లో బడ్జెట్ తయారు చేస్తారు. ఇది ఒక సామాన్య జనానికి అర్థమయ్యే విధంగా మీరు కొంచెం చెప్పండి సార్. ఇది ప్రజాప్రభుత్వం కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వము దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన చేసే విధానంలో, పరిచయం చేసిన విధానంలో ఏ ఏ అంశాల మీద దృష్టి పెడుతోంది, ఏ ఏ క్షేత్రాల మీద దృష్టి పెడుతోంది, ఏ ఏ క్షేత్రాల మీద అభివృద్ధి కోసం దృష్టి పెడుతోంది, సామాన్య ప్రజలకి సంక్షేమ రాజ్యాన్ని ఇవ్వాలంటే జీవిత సంక్షేమం, అతనికి ప్రభుత్వంలో ఏ విధమైన సంస్కరణలు తీసుకురావస్తుంది, ప్రభుత్వంలో ఏ విధమైన అభివృద్ధి తీసుకురావస్తుంది, సామాన్య మనిషి యొక్క జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన అంశాలు ఏమంటే ప్రభావితం చేసే అంశాలు, ఒక మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనూ ఉన్నాయి. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు, పరిపాలించేది ఒకరు, పాలింపబడేది ఒకరు లేవు. ప్రజలే పాలకులు. రాజ్యాంగం నిర్దేశించే ప్రకారం పరిపాలన సాగుతుంది. పరిపాలనకి ఖజానా అవసరం. ఖజానా అంటే డబ్బులు కావాలి, ఆదాయం కావాలి. అంటే ఎటువంటి ఆదాయం కావాలి? ప్రధానమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి ప్రభుత్వాల మీద. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంటారు నా దృష్టిలో. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభుత్వం నేను, ఎందుకంటే రెండు ప్రభుత్వాలు, రాజ్యం అంటారు మనకి హిందీలో కావస్తే స్టేట్, ఇది ఒక లోకల్ బాడీ, దీని తర్వాత జిల్లా పరిషత్, దాని తర్వాత మండలం, దాని తర్వాత విలేజ్. ప్రధాన జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వం యొక్క విధానాలను నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్. అవును సార్. రక్షణ వ్యవస్థ కానీ, విదేశీయ విధానం కానీ, పారిశ్రామిక విధానం కానీ, ఆర్థిక విధానాలు కానీ, విత్త విధానాలు కానీ, సంక్షేమం కానీ, భారతదేశంలో ప్రజల సంక్షేమం చూడవలసింది కేంద్ర ప్రభుత్వం. అవును, అనేక రకాలుగా. అంచేత దేశ రక్షణ, దేశ సమగ్రత, దేశ ప్రజల యొక్క బాగోగులు, వీళ్ళని మామూలు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలో సంస్కరణలు. అంచేత కేంద్రం మీద గురుతరమైన బాధ్యత ఉంది. ఓకే. భారతదేశం మ్యాప్లో ఎంత చదరపు కిలోమీటర్ల భూభాగం ఉందో దాని అంతటి కూడా యూనియన్ గవర్నమెంట్ పారామౌంట్ ఓనర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ దురదృష్టవశాత్తు మనకి చాలామంది రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారం చెలాయిస్తున్న ప్రాంతీయ పార్టీలు కేంద్రం మిథ్య అనేది ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంది. ల్యాండ్ అంటే రెవెన్యూ అంతా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో, లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో, ఇరిగేషన్ వాటర్ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో. రాష్ట్రానికి తగాదాలు, కావేరీ జలాల తగాదాలు కావచ్చు, గోదావరి జలాల తగాదాలు కావచ్చు, ఏదైనా సరే తగాదాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరే. అంటే ఇక్కడ కాన్సెప్ట్లో కొంచెం ఇబ్బందికరమైన నిర్వచనం సరిగ్గా ఇవ్వలేకపోలంగా చిన్న ఇబ్బందులు వచ్చాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లు ఏదైతే ఉన్నాయో ఒక రూపాయి విలువను మార్చేది కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్. ఒక రూపాయి గమనాన్ని మార్చేది కాదు, రూపాయి విలువను మార్చేది కాదు, సామాన్య ప్రజ యొక్క ఆర్థిక స్థితి గతుల్ని మార్చేది కూడా కాదు రాష్ట్ర బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్ అంతా స్థానికమైన పరిపాలన కోసం ఖర్చులు ఎలా పెట్టుకుంటారు. కాబట్టి కేంద్ర బడ్జెట్ మాత్రమే, ఇది కూడా బడ్జెట్టే, కేంద్ర బడ్జెట్ మాత్రం ఒక దశ నిర్ణయాన్ని చేసేస్తుంది మాత్రం కేంద్ర బడ్జెట్. అయితే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ను మీరు బడ్జెట్గానే జనరల్గా పరిగణించాం. కానీ అంటే ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఏ బడ్జెట్లో అయినా మీరు అన్నారు కదా, దిశానిర్దేశము అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ఏ విధంగా చేస్తాయి, వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఈ మూడింటి మీద అంటే ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వానికి గురుతర బాధ్యత ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం విద్య వైద్యం రాష్ట్రాలదే. రాష్ట్రాల లిస్టులో వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం లిస్టులో. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం లిస్టులో. విద్యా వైద్యం ఉంది కాబట్టి సంక్షేమం అనేది రెండు పక్కన ఉంది, వ్యవసాయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పన్నుల రూపంగా వస్తాయి. ఈ బడ్జెట్లో ఆదాయ మార్గాల తర్వాత చెప్పుకుందాం. కేంద్రం విధిస్తున్న పన్నుల్లో రాష్ట్రాల వాటా కేంద్రం నుంచి వస్తాయి. అదేవిధంగా శాంక్షన్స్, గ్రాంట్లు ఇవన్నీ ఉన్నాయి. కేంద్రం గ్రాంట్, రాష్ట్రం దగ్గరికి వచ్చే ఆదాయాన్ని ప్రధానంగా ప్రయారిటీలో రెండు ఉన్నాయండి, విద్యా వైద్యం. ఇవి నిర్లక్ష్యం చేయబడ్డాయి, తగ్గించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో లేనివి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి, మనం ఒప్పుకు తీరాల్సిందే. వైద్యం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి పక్కకు తప్పిపోయింది. 80% కార్పొరేట్ సెక్టార్కి వెళ్ళిపోయింది, కార్పొరేటైజ్ అయిపోయింది అది. రెండవది విద్య కూడా. సామాన్యుడి విద్య అంటే ప్రభుత్వ పాఠశాలలో దానికి ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అసలు సామాన్యుడు అతి సామాన్యుడు ఎవరైనా వెళ్తున్నాడైనప్పటికీ అసలు విద్య మీద అతను ఖర్చు పెట్టుకోలేంది. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని పేరు పెట్టారు దీనికి, విద్యకి సెల్ఫ్ ఫైనాన్సింగ్. కాబట్టి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఒక ప్రధానంగా విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. భారతదేశం సంక్షేమ రాజ్యం, ఇట్స్ వెల్ఫేర్ స్టేట్. అమెరికా లాగా, జపాన్ లాగా, మిగతా రాష్ట్రాల్లాగా ఇది కార్పొరేట్ గవర్నమెంట్ కాదు. బ్రిటిష్ ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ గవర్నమెంట్లేవి. ఈ దేశంలో ప్రజల సంక్షేమం చూడడానికి అంచేత మనకి రాయితీలు ఇస్తుండేవారు, సబ్సిడీలు. 100 రూపాయలు పెట్రోల్ ఖరీదు అనుకోండి ప్రభుత్వానికి పడింది, 40 రూపాయలకి 50 రూపాయలకి ఇచ్చేవారు. సామాన్యుడు కొనుగోలు శక్తి ఆధారంగానే ఉండాలి అని, కొనుగోలు శక్తి పెరగకుండా అతని మీద బరువు వేయకూడదని. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేటువంటి బడ్జెట్లో విద్యా వైద్యానికి కేటాయింపులు తక్కువ, అలాగే ప్రజల రక్షణకి కేటాయింపులు తక్కువ. రహదారుల యొక్క నిర్మాణం అంటే గ్రామాలకి జిల్లా రహదారులు, రాష్ట్ర రహదారులు, దాని కేటాయింపులు తక్కువ. శిశు సంక్షేమము, మహిళా సంక్షేమము కేటాయింపులు. ఇంకా పోలీస్ వ్యవస్థ దేనికి? పోలీసింగ్ అంటే ప్రజల యొక్క భద్రత కోసం. రాజకీయ నాయకుల భద్రతకి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ఒక్కొక్కరికి 1000 మంది సెక్యూరిటీ ఉంటున్నారు, నన్ను ఎవరైనా ప్రశ్నించవచ్చు కూడా. సామాన్య ప్రజలకి ఖర్చు పెడుతున్నారా, రాజకీయ నాయకులకే ఖర్చు పెడుతున్నారా? అంచేత ఈ ప్రధాన అంశం ప్రయారిటీ హౌసింగ్. ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాలి, కనీసం తలదాచుకుందికి ఇల్లు, కనీసం ఆహారం, రోటీ కప్పుడు మకాన్ అంటూ ఉండేవాళ్ళు. కనీసం ఇల్లు తలదాచుకుందికి, కనీస ఆహారము, కనీసం వసతులు. దీంట్లో ప్రత్యేకించి కావాల్సిన నిబద్ధతగా కంపల్సరీ మ్యాండేటరీ విద్యా వైద్యం. ఈవేళ 2 రంగాల్లో కూడా ప్రభుత్వ యొక్క ప్రమేయం తక్కువైపోయింది, కార్పొరేట్ ప్రమేయం ఎక్కువైపోయింది. విద్యా వైద్యం వ్యాపార రంగాల్లోకి వెళ్ళిపోయింది. సామాన్యుడు ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళికొచ్చాను. ఇంకా బడ్జెట్లో ఎలకేషన్ ఏమిటి? పన్నులు కడుతున్నాడు, విద్య ఫ్రీగా లేదు. పన్నులు కడుతున్నాడు, వైద్యం ఫ్రీగా లేదు. కాబట్టి ఇంకేదో రక్షణ అంటే ఎవరి రక్షణ వాళ్ళే చూసుకోవాలని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా పన్నులు వేస్తున్నాయి. పన్నుల్లో తక్కువ లేదు, చెత్త ఎత్తడానికి పన్ను వేసేస్తున్నారు. చెత్త ఎత్తితే పన్ను. అంచేత ఈ పన్నులు అన్నీ వసూలు చేస్తే ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తుంటే పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం ఎంత మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు అన్న దాని మీద ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు, అంటే జవాబుదారీతనం లేదు. రాష్ట్ర బడ్జెట్లో ఎంత ఎలొకేట్ చేసినా ఆ ఎలొకేషన్స్ అన్నీ పేపర్కే ఖర్చు పెట్టేప్పటికీ దారి మళ్ళిస్తున్నారు. దేనికి వచ్చిన ఆదాయం దానికి ఖర్చు పెట్టకుండా వీళ్ళకి ఇష్టమైనటువంటి ఖర్చులు పెడుతూ ఉంటారు. ఇష్టపడుతుంటే పొలిటికల్ ఎకానమీ. రాజ్యాంగంలో మనకి ప్రజల దగ్గర ఉందనుకోండి, అభివృద్ధి ధ్యేయంగా ప్రజా జీవనం ప్రధానంగా ప్రామాణికమైన జీవనం అండి. ఒక మనిషి ప్రామాణికమైన జీవనం గడపాలి. 80% ప్రామాణికమైన జీవనం గడపట్లేదు వాటికి కూడా. ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు, అప్పులు, రుణాలు, వడ్డీలు, కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులు, వాటాలు, ఎన్నిట్లే అయినా కూడా ప్రధాన సమస్య ఇక్కడ అవినీతి ఎక్కువ ఉంది. 100 రూపాయలు ఖర్చు పెడితే 2 రూపాయల ప్రయోజనం కూడా కనపట్ల. ప్రజలు చాలా అసంతృప్తితో ఉంటారు, కానీ అడిగే ధైర్యం ఉండదు. అదొకటి వేరే విషయం. సైలెంట్గా ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేశారని చాలామంది అనుకుంటారు. సైలెన్స్ అన్నది యాక్సెప్టెన్స్ కాదు.
ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీ దాని నుంచి నాకు 3 క్వశ్చన్లు వచ్చినాయి సార్. జనరల్గా ఇప్పటి వరకు చాలా మందికి సంక్షేమానికి ఈ ఫ్రీబీస్కి అసలు తేడా తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి అని చెప్పారు, అది సంక్షేమం కిందికి వస్తారు. కానీ రాజకీయ నాయకులు ఈ సంక్షేమాన్ని ఏం చేస్తున్నారంటే అవసరం లేని దాన్ని కూడా ఫ్రీబీస్ అలవాటు చేసి మన రాష్ట్ర ఖజానాని మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారు, మనం చూస్తున్నాం. రెండో క్వశ్చన్ ఏంటంటే దీనికి మీరు చెప్తారు. రెండో క్వశ్చన్ ఏంటంటే మనకి ట్యాక్స్ పేయర్స్, మీరు ఇందాక అన్నారు, అసలైనటువంటి ట్యాక్స్ పేయర్స్కి మనం ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం సార్? రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికో లేకపోతే ఏదో ఆశించి మనం అభివృద్ధి కోరుకుంటారు. ఆ ట్యాక్స్ పేయర్స్కి న్యాయం జరగట్లేదు. ఇది ఎలా అడ్రస్ చేస్తారు? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మీరు అన్నారు ఇంతాక, ఏదైతే బడ్జెట్లో చెప్తారో ఆ బడ్జెట్లో దేనికి అలొకేట్ చేస్తారో అది జరగదు. మన కాగ్ రిపోర్టు అది చెప్పింది. సో తెలంగాణలో మీరు అన్నట్టు అంటే ఆ పదాలే లేవు. విద్య, వైద్యం, దీనికి అసలు ప్రజలు మరి దీనికి పరిష్కారం ఏంది సార్? అసలు బాగుంది. మొట్టమొదటి వేసిన ప్రశ్న మీరు. ఫస్ట్ ప్రశ్న, వెల్ఫేర్ రాజ్యం అన్నారు కదా, సంక్షేమ రాజ్యం అన్నారు కదా. అంటే సంక్షేమ రాజ్యంలో సంక్షేమానికి ఏ విధంగా పరిధులు ఉన్నాయా? సంక్షేమం అంటే ఎక్కడ దాకా? సంక్షేమం అంటే కూర్చోబెట్టి భోజనం పెట్టడం కాదు. మనిషి శక్తివంతుడు, మనిషి సమర్థుడు, క్యాపబుల్ పర్సన్, ఏబుల్డ్ బాడీ, నేను కష్టపడగలను, అటువంటి వాడికి మార్గాలు, సంపాదన మీద నిలబడడానికి మార్గాలు. నేను నాకు విద్య ఇస్తున్నారు, ప్రయోజకుడు చేస్తున్నారు, ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుతున్నారు. మళ్ళీ నన్ను కూర్చోబెట్టి నీకు పొద్దున్న భోజనం పెడతాను, మధ్యాహ్నం భోజనం పెడతాను, సాయంత్రం భోజనం పెడతాను, నీకు అమ్మఒడి ఇస్తాను, నాన్నఒడి ఇస్తాను, నీకు జేబు డబ్బులు ఇస్తాను, నువ్వు ఉద్యోగం. నన్ను చదివించడమే ప్రయోజకుడిని చేయడం. ఆ ప్రయోజకుడు చేయడంలో, చదివించడంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత అండి. రాష్ట్ర ప్రభుత్వాల ప్రీమియం చాలా తక్కువ. ఎవరు డబ్బులతో వాళ్ళు చదువుకుంటున్నారు, అప్పులు చేసి చదువుకుంటున్నారు, ఆస్తులు అమ్మేసి చదువుకుంటున్నారు. చదివించలేక పిల్లలకి అన్నం మానేస్తున్నారు, తగ్గించేస్తున్నారు. ఏరా అంటే ఈ స్కూల్కి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వీడిని ప్రయోజకుడిని చేయడానికి 22 ఏళ్ళ దాకా చదివించాలి కదా. ఆ 22 ఏళ్ళ దాకా చదివించడానికి అమ్మడానికి ఆస్తులు లేవు. నా జీతమా 2 పూట్ల గడవదు. కాబట్టి వీడికి ఏం చేయాలి? కాబట్టి ఇక్కడ వచ్చేప్పటికీ సంక్షేమం అంటే ఏమిటి? హాస్పిటల్ సంక్షేమంలో భాగం కదా, వృద్ధులకు వైద్యం సంక్షేమంలో భాగం కదా. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే వాడి తల్లిదండ్రులకి జీవనోపాధి లేక 80 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తే కొడుకు మీద ఆధారపడిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో సంక్షేమం కదా. పెన్షన్స్. నాకు ఆరోగ్యవంతమైన నీరు తాగాలి. నేను నా గ్రామాల్లో మురికి మొత్తం చెరువులన్నీ కలుషితం అయిపోయాయి. మంచినీళ్ళు ఎక్కడైనా వ్యవస్థీకృతమైన నీరు అందజేస్తుంటే, వ్యవస్థీకృతంగా ఉంటే, ఆర్గనైజ్డ్ వాటర్, రక్షిత మంచినీరు, అది కూడా సంక్షేమం. అది కూడా కలుషితమే. సరైన వాటర్, ఆల్కహాలిన్ ఏదో డాక్టర్లు చెప్తున్నారు, అవన్నీ కావాలని. నా సంక్షేమం అంటే నేను ఆరోగ్యకరంగా బతకడానికి, నా కష్టపడి నేను నిలబడడానికి అవసరమైన వాతావరణాన్ని, నా దేహానికి ఆరోగ్యాన్ని, నా ఆహారానికి సంపాదించడానికి, అన్నాకి ఇవ్వడానికి. నన్ను కూర్చోపెట్టి నువ్వు ఎక్కడికి కదలకు, నువ్వు తీసుకెళ్ళి ఫ్రీ బీస్, నేను చేపలు పట్టుకుంటాను, నాకు గెలం ఇవ్వండి, లేదా మరబోటి ఇయ్యి, నేను వేటకు వెళ్తాను, నదిలో వేటకి వెళ్తా, సముద్రం వేటకి వెళ్తా, చేపలు పడతా, నేను నిలబడతా, నా కుటుంబాన్ని నిలబెట్టుకుంటా. చేపలు పట్టేయడానికి సమర్థన నాకు ఉంది, కానీ పొద్దున్న సాయంత్రం చేపల కూర నాకు పెట్టుకో. ఇది నన్ను నువ్వు బద్దకిస్తని చేయొద్దు. నాలో ఏదైతే నాకు టాలెంట్ ఉందో, టాలెంట్ అన్నా కదా, ప్రయోజకత్వం, శక్తి, ఎంపవరింగ్, అవన్నిటిని మీరు చంపేస్తున్నారు. నన్ను హత్య చేస్తున్నారు. శారీరకంగా నేను మిగిలి ఉంటున్నాను, మానసికంగా బుర్ర, నా మేధస్సు, నా శరీరం, నా చేత, నా కండబలం, గుండె బలం, కర్తృత్వం, నేతృత్వం అన్ని చంపేస్తున్నారు మీరు. కాబట్టి నాకు మానవాళికి మీరు సంక్షేమం చూస్తున్నారా, నాలో ఒక మనిషిని చంపేస్తున్నారా? మనిషి అంటే యుద్ధం చేసే మనిషి, పోరాడే మనిషి. ఒకప్పుడు చెప్పేటోళ్ళు మాయల మరాఠీ యొక్క ప్రాణము ఆ చిలుకలో దాగి ఉన్నాయి. ఇప్పుడు ప్రజల యొక్క ప్రాణము పొలిటికల్ లీడర్ల చేతిలో దాగి. ఎందుకు ఉండాలి? పొలిటికల్ లీడర్లు అంటే ప్రజల అమాయకులు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం. మనం పన్నులు కడుతున్నాం. ఈవేళ చెప్తున్నాను, వాడికి విద్యకి 15,000, 20,000, 30,000 రూపాయలు ఇస్తున్నాడు అనుకోండి ఇంటికి. వాడి జీవన ప్రమాణంలో, జీవితంలో వాడు ఖర్చు పెట్టుకోవడానికి ఖర్చులు పెరిగిపోతున్నాయి.
కొన్ని రోజులు వచ్చేప్పటికీ 50 గజాల భూమి కూడా లేని భారతీయులు అయిపోతారు చాలామంది. దట్స్ రైట్. కార్పొరేట్ రంగానికి దారాదత్తం చేసేస్తే చాలా చోట్ల ఇప్పుడు పంజాబ్లో మీకు రైతు చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేస్తే పంజాబ్లోనే యాజిటేషన్ ఎందుకు వచ్చింది? కొన్ని రోజులు కాదు సార్, ఇప్పుడు మా జనరేషన్ కి చాలా మందికి లేదు. మరి కొన్ని వేల లక్షల ఎకరాలని పంజాబ్లో రైతుల దగ్గర లేవు, కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. ఆ మొత్తం ఉద్యమం అంతా చేసింది కార్పొరేట్ కంపెనీలే. అదంతా చాలామంది వాళ్ళందరూ కూడా దేశ వ్యతిరేక శక్తులే. రైతు అన్నవాడు ఉద్యమంలో లేడు, కానీ రైతుకు చట్టాలని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకునేలా ప్రజలకి చెప్పడంలో వైఫల్యం, ప్రభుత్వం వర్గాల వైఫల్యం, పార్టీ వర్గాల వైఫల్యం అయ్యారు, మేధా వర్గాలన్నీ వైఫల్యం అయ్యారు. అసలు అర్థం చేసుకోవడానికే వైఫల్యం అయ్యారు అందరూ. చట్టాలు చేసేవాడు చాలా మంచి చట్టాలు అవి రైట్ అదొక అంశం. ఈవేళ సంక్షేమం చూడడం అంటే నా చేతికిలో కండ బలాన్ని నేను పెంచుకోవడానికి నాకు కావాల్సిన ఆ సదుపాయాలు చేయండి, ప్రోత్సహించండి, ధైర్యం చెప్పండి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి రుణాలు ఇచ్చారు. జవహర్ రోజ్గార్ యోజన అంటే అర్థం ఏంటి? రోజ్గార్ అంటే పని చేస్తాను నేను, నా పని నేను చేసుకుంటా, నా బండి నేను దొక్కుతా, నేను కూడా స్వయం కృషితో స్వావలంబనతో సస్టైన్ అవుతా. ఆత్మ నిర్భర్ భారత్ అంటే అర్థం ఇది. అది పొలిటికల్ పార్టీ డైలాగ్ కాదు కాబట్టి నేను చెప్తున్నా. భారతదేశాన్ని దేశాన్ని నిర్దేశం చేయగలిగినట్టు ఒక నినాదం. ఆత్మ నిర్భర్ భారత్ అని పెట్టారు తప్ప ఆత్మ నిర్భర్ భారతీయ జనతా పార్టీ అని అనలేదు. ఆత్మ నిర్భర్ భారత్, ఆత్మ నిర్భరంలోకి వెళ్ళాలి. అందరూ కూడా సెల్ఫ్ సస్టైన్ యజమాని అవ్వాలి. కూలిగా పనిచేసేవాడే కాదు. ఒక పెద్ద మేధా ఉండేవారు ఒక ఆయన, భారతదేశంలో కార్మిక సంఘాన్ని నడిపిన ఆయన పెద్ద ఆయన. థర్డ్ వే అన్నాడు ఆయన. ఇదర్ పబ్లిక్ సెక్టార్ నాట్ ప్రైవేట్ సెక్టార్. థర్డ్ వే ప్రజలను భాగస్వామ్యం చేసేది. పీపీపీ ఇది వ్యాపార సంస్థ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కాబట్టి ఇది థర్డ్ వే. పర్స్యూట్ అంటే ప్రజలకి దూరంగా పాలింపబడేవాడు ఒకడు, పాలించేవాడు ఒకడు. ఈవేళ ప్రభుత్వం జాతీయ ఆస్తులు, జాతీయ వనరులు నిష్ప్రయోజనంగా పడిపోవడం కారణం ఏంటి? ఫీలింగ్ ఆఫ్ మైండ్. ఈ ఇండస్ట్రీ నాది, ఈ షాప్ నాది, ఈ వ్యవసాయం నాది, ఈ 4 గేదెలు నావి, నేను శ్రమ పడుతున్నాను. ఈవేళ నేను 4 గేదెలతో పాల వ్యాపారం మొదలు పెట్టాను, 40 గేదెలు పెంచాను, 50 గేదెలు పెంచాను, 100 గ్రాములు. మీకు ఈవేళ సహకార రంగంలో విప్లవం. గుజరాత్లో అమూల్ డైరీ, ఆనంద్ డైరీ ఎందుకు ఉదాహరణ కనిపిస్తుంది కదా మనకి. టంగుటూరు ప్రకాశం పంతులు గారు సహకార రంగాన్ని స్థాపించిన ఆయన. సహకార రంగంలో ఎంత సహకార చక్కెర కర్మాగారాలు ఉండేవి మనకి, సహకార పాల కర్మాగారాలు ఉండేవి మనకి, సహకార రంగంలో వ్యవసాయం చేస్తున్నాం మనం, సహకార రంగంలో అన్ని కొబ్బరి అన్ని రకాలుగా వ్యవసాయోత్పత్తులన్నీ సహకార రంగంలో, వ్యవసాయం అంతా సహకార రంగంలో తినేసి పడగొట్టేసి దాన్ని సర్వనాశం చేసేసి ఎక్కడ తోపు ఉంది? రాజకీయాల్లో ఉత్తమమైన వ్యక్తులు వెళితే ఉత్తమమైన పరిపాలన అందుతుంది. అంచేత ఉత్తమమైన వాళ్ళని ఎన్నుకోవడానికి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. అంచేత ఆ పెద్ద ఆయన ఒక ఆయన చెప్పారు కదా, దేశమంతా ఇండస్ట్రీస్ పెట్టాలి, ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ది నేషన్. ఇండస్ట్రీస్ అన్ని కూడా లేబర్తో నింపాలి, లేబరైజేషన్ ఇండస్ట్రీ, నేషనలైజ్ ది లేబర్. లేబర్లో ఈ పనిచేసే కార్మికులందరిలో జాతీయ భావాలు ఉండాలి. అంటే ఇది బడ్జెట్లో ఎన్ని కోట్లు పెట్టాము, ఎన్ని లక్షల కోట్లు పెట్టాము, మనం ఖర్చు పెట్టే ఉంటారు. ఫలితాలు ఎక్కడా కనపడుతున్నాయి? ఫలితాలు ఏవి? నువ్వు గతంలో కన్నా ఈవేళ ఏదో నువ్వు కొనుగోలు శక్తి పెరగాలి. కొనుగోలు శక్తి ఎక్కడ పెరుగుతుంది? రోగశక్తి పెరుగుతుంది. రోగాలు వచ్చే శక్తి పెంచుకుంటున్నారు. అదే సార్, అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే మన బడ్జెట్లో చూస్తే మనకి రాబడి రెవెన్యూ తక్కువ ఉన్నది, మనకు తెచ్చుకున్నటువంటి అప్పుల మీద మిత్తే ఎక్కువ ఉన్నది. అంటే ఆ మిత్తి కట్టడానికి కూడా సరిపోదు మనకి. ఇప్పుడు సార్, ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చూస్తారు, వాళ్ళకి ఏదో బాగు జరగాలని చెప్పేసి వాళ్ళని ఎన్నుకుంటారు. అసలు ఏం చేస్తారు ఈ నాయకులు? నిజంగా ప్రజలకు న్యాయం చేస్తారా? నాకు అవన్నీ చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. ప్రజలు పరిపాలన చేసుకోవడానికి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. ఈ 140 crores పరిపాలన చేయలేరు. ఈ ప్రజలందరూ ప్రతినిధులు ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధులు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, పీపుల్స్ ప్రతినిధులు. వీళ్ళు ఎన్నుకున్న తర్వాత రాజ్యాంగం నిర్దేశించే ప్రకారము, ధర్మం నిర్దేశించిన ప్రకారము పరిపాలన చేస్తూ ప్రతి భారతీయుడు కూడా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్టు వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్లో
ఎక్కడైతే మనిషి భయం లేకుండా శిరశక్తి నిలబెట్టి తిరుగుతూ ఉంటాడో, ఎక్కడైతే మనిషికి జ్ఞానులకి జ్ఞానం అన్నది అందరికీ సమానంగా దొరుకుతుందో, దట్ స్టేట్, ఆ స్వతంత్ర స్వర్గసీమ అది కావాలనుకుంటారు. ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏదైతే చెప్పారో ఆ స్టేట్ ఆఫ్ అఫైర్స్కి ప్రజాప్రతినిధులకు ఎన్నుకునే బాధ్యత ప్రజలదే, ప్రజలే ఎన్నుకోవాలి. వాడికి రెండో భరోసా ఏమిటి? నేను కడుతున్న పన్నులు సక్రమంగా ఉపయోగిస్తాడు, సక్రమంగా వినియోగిస్తాడు. తద్వారా భారతదేశం అన్ని రంగాల్లోనూ కూడా విలసిల్లుతుంది. భారతీయ పౌరులు గర్వంగా, సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా, బలంగా నిలబడతారు అని ఉంటారు. కాబట్టి అకౌంటబిలిటీ లేదు. పాలకులు మన రాజ్యాంగంలో 3 చెప్పారండి. లెజిస్లేటివ్ వింగ్ అంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, మూడోది న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థల్లో ఉంటున్నది జనం వేరు అనుకుంటున్నాడు సామాన్య భారతీయుడు. నేను వేరు, నేను పరిపాలింపబడేవాడిని, రూలర్ వేరు. ఇది దౌర్భాగ్యం ఈ దేశానికి. ఆ 3 వ్యవస్థల్లో నేనే ఉంటున్నా. శాసన వ్యవస్థలో నేను వెళ్ళానుకోండి నా ప్రతినిధి, కార్యనిర్వహణ వ్యవస్థలో నేను సెలెక్ట్ చేసుకున్నట్టు వర్కర్ నాకు పనిచేస్తున్నాడు, న్యాయ వ్యవస్థలో కూడా అలాగే ఉన్నారు. కాబట్టి అకౌంటబిలిటీ ప్రజలకి జవాబుదారి, ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఆ జవాబుదారీ కోసమే కాన్స్టిట్యూషన్లో కాగ్ అని ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు. కాగ్, సెంట్రల్ ఆడిట్ జనరల్. వీళ్ళు రాసినట్టు కాగు ఏదైతే ఆడిట్ చేస్తూ రిపోర్ట్ ఇస్తూ అభ్యంతరాలు తెలియజేస్తుంది, అబ్జెక్షన్స్ నెగ్లెక్ట్ చేయొచ్చు, నెగ్లిజెల్, ఎవరు పట్టించుకోరు, నాట్ సీరియస్ అని ప్రధానమంత్రులే అనేశారు. మరి ప్రజలు ఏమంటారు? ప్రజలు మరి జవాబుదారీ కదా. నువ్వు కాళేశ్వరం దగ్గర ఖర్చు పెట్టు 8,000 కోట్లు తగులడిపోయింది, లేకపోతే అప్పుడు ఎస్ఆర్ఎస్పి ఉండేది తెలంగాణకి, ఉత్తర తెలంగాణకి వాటర్ ఇవ్వడానికి, అవన్నీ కూడా నీరు కారిపోయి పని చేయకుండానే బిల్లులు తీసుకున్నారు, పని చేయకుండానే బిల్లులు లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారు. అలాగే పోలవరం కానీ. దీని మీద ప్రజలు నిలదీసి అడిగడానికి నేనే రూలర్ని, నేనే రూల్డ్ని, పరిపాలించేది నేనే, పరిపాలింపబడేవాడిని నేనే, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అన్నదాన్ని. ప్రజలు అంత ధైర్యంగా ఉండి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు నువ్వు రాకు, నీకు ఓటేయం, నేను బహిష్కరిస్తున్నావు అని చెప్పే ధైర్యం దాకా రావాలంటే అప్పుడు ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పెర్ఫెక్ట్గా ఖర్చు అవుతాయి. బంగారు భూమి, బంగారు తెలంగాణ అంటే మట్టి బంగారం అవుతుందని కాదు, బంగారు రాజ్యం, బంగారు పాలకులు, బంగారు వ్యవస్థ, సామాన్య ప్రజల యొక్క జీవితం బంగారు జీవితం. కేంద్ర బడ్జెట్ విషయానికి వస్తే ఆ ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి సార్? మంచి ప్రశ్న వేశారండి మీరు. కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యాలు, కేంద్రం ఈ భారతదేశాన్ని గన్ను పుచ్చుకుని చుట్టూ కాపలా కాసే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఒకడు ఇంట్రూడ్ అవ్వడానికి కానీ, ఒకడు దాడి చేయడానికి కానీ, లేదా ఒకడు మళ్ళీ ఇక్కడ బాంబులు పెట్టేయడానికి కానీ భారతదేశాన్ని 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు పహరా కాసే వ్యవస్థ రక్షణ వ్యవస్థను పోషించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అదే యుద్ధాలు వచ్చినప్పుడు లేదా ఇంట్రూడ్ అయినప్పుడు, కార్గిల్ సందర్భంలో కానీ, పుల్వామా సందర్భంలో కానీ, ఎక్కడైనా సరే వాళ్ళు మళ్ళీ తెరిమి వెనక్కి కొట్టేయడానికి రక్షణ దాని దగ్గర ఆయుధ సంపత్తి కావాలి, సాధన సంపత్తి కావాలి. ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలి, ఎప్పుడు రిక్రూట్ అవుతూ ఉండాలి. రక్షణ దళంలో వాళ్ళకి ఖర్చు పెట్టాలి, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి, విద్య నేర్పాలి. లేటెస్ట్ టెక్నాలజీతో రఫేల్ ఇంకా పెద్దది ఎప్పుడైనా సరే అప్డేట్ అవ్వడం కాదు. ప్రపంచ దేశాల్లో చైనా అన్నది మిలిటరీ వ్యవస్థలు చాలా బలమైంది అంటుంటే కాదు, భారతదేశమే బలమైంది అని నేను చెప్తా. వెనక్కి పంపించగలిగాం చైనాని. కాబట్టి భారతదేశం చాలా బలవంతమైనంటే రక్షణ వ్యవస్థ ఉంది అంటే అది కేంద్రం యొక్క బాధ్యత. మూడోదండి, ఆహార నిల్వలు ఎప్పటికప్పుడు కావాలి. వరదలు వచ్చేసాయి, లేకపోతే ల్యాండ్ స్లైడ్ అయిపోయింది, కరువు వస్తుంది, లేదా పాండమిక్ సిచ్యువేషన్ వస్తుంది, వ్యవసాయాన్ని ఆపేసారు 2 సంవత్సరాలు. ఆహార ధాన్యాల నిల్వ ఉండాలి. ఫుడ్ కార్పొరేషన్ సేకరించేటువంటి ప్రొక్యూర్ చేసే ఆ ధాన్యాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం పండించమంటే అది పండించాలి. ఎన్ని వేల కోట్లు కావాలి, ఎన్ని లక్షల కోట్లు కావాలి. ఇలాగ జల మార్గాలు, ఓడా మార్గాలు, సముద్ర మార్గాలు, పహరాకాయలు, ఓడలు కావాలి,
రవాణా, ఇది కాక సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, ఉపరితల రవాణా. ఈవేళ దేశంలో ఫ్లైఓవర్లు అన్నీ కడుతోంది కేంద్ర ప్రభుత్వం. చతుర్భుజి ఒకప్పుడు స్వర్ణ చతుర్భుజి, షడ్భుజి, ఇప్పుడు ఇంకా 12 మార్గాలు. అవును సార్. ఎక్కడైనా స్టార్ట్ అయితే మళ్ళీ మీరు అదర్ సైడ్ 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లో వెళ్ళే వరకు ఎక్కడ ఆగక్కర్లేదు. అంత రకంగా వెళ్ళిపోవాలి. ఒక దేశం యొక్క అభివృద్ధి చెందిందని ఏ ప్రమాణంతో చెప్తామంటే కమ్యూనికేషన్ సిస్టమ్ భారతదేశంలో బాగుపడాలంటే కేంద్రాన్ని ఖర్చు బాధ్యత. సెటిలైట్లు వేస్తున్నాం, అంగారకం మీద వెళ్తున్నాం, మార్స్ మీద ఎన్ని చంద్రాన్ని వెళ్ళినాం, సక్సెస్ అయ్యాం. వేళ ప్రపంచ దేశాల యొక్క శాటిలైట్లన్నీ మనం పంపుతున్నాం. ఒకప్పుడు మన శాటిలైట్లన్నీ ఇంకో దేశం మీద ఆధారపడి బాబు కొంచెం ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టాను వాడు. ఇవాళ ఇండియా ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు స్టాండ్ ఇన్ ది ఫస్ట్ పొజిషన్. దానికి ఖర్చు అవుతుంది. చంద్రానికి ఇస్రో ఖర్చు అవుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారు, అణు రియాక్టర్లు ఉన్న మన దగ్గర. ఎవరి మీద ఈవేళ మనం ఇంతకాలం కూడా మనకు కావాల్సిన ఏదైతే అస్త్ర శస్త్రాలు కావాలో మిలిటరీకి అవన్నీ కొనుగోలు చేసేవాళ్ళం విదేశాల నుంచి, అయ్యి రేటు పెట్టి. ఈవేళ మనం బయటకి ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా. పారిశ్రామిక రంగంలో ఇండియా మేక్ ఇన్ ఇండియా. ఈ దేశంలో అనేక బాధ్యతలతో ఉంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ దేశాలు మన గౌరవిస్తున్నాయంటే వ్యవసాయ రంగంలో మనం చేసిన ప్రయోగాలు నెంబర్ 1, పారిశ్రామిక రంగంలో చేసిన ప్రయోగాలు, అదే నీటిపారుదల, సెంట్రల్ వాటర్ వర్క్స్, అలాగే ఇప్పుడు చూస్తే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, పోలవరం కానీ ఇంకెక్కడైనా సరే, యూనివర్సిటీస్ కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతి రాష్ట్రానికి, మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకి. కేంద్రం దగ్గర ఖర్చులన్నీ అవినీతి లేకపోతే ప్రజలకు కట్టిన సొమ్మంతా శుభ్రంగా అభివృద్ధిలో కనపడుతుంది. అంచేత కేంద్రం యొక్క గురుతరమైన బాధ్యత చాలా గట్టిది. మళ్ళీ రాష్ట్రాలకు అరుగాటాలు పడిపోతాయి, డబ్బులు ఇస్తుంది, రాష్ట్రాలకు వాటాలు ఇస్తుంది, రాష్ట్రాలకు ఫండ్స్ ఇస్తుంది. సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమం, బేటీ పడావో బేటీ బచావో కేంద్ర నిధులు, మధ్యాహ్న భోజన పథకం కేంద్ర నిధులు ఖర్చు పెడుతూ అంటూ ఉంటారు. ఇలా నేను రాజకీయాలు మాట్లాడట్లే, ఫోటో మీరు కూడా వేసుకోండి సార్ మీది. కానీ నిధులు కేంద్రం ఇస్తుంది, అది ఎవరికి తెలియదు, చెప్పరు, చెప్పేవాళ్ళు లేడు, అవసరం లేదు, ఎవరికి బాధ్యత లేదు. మళ్ళీ మోడీ గారు వచ్చి ప్రతి దేశంలో గ్రామ వెళ్ళి తాము వేసుకోవాలి. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు అన్నారు, రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు, ఇక వాళ్ళు వాడే భాషలుగా ఏదో అన్నారు, అవన్నీ మనం మాట్లాడకూడదు. కానీ అంటే అందులో తప్ప ఏమి ఇవ్వలేదు, గాడిది గుడ్డు అని అన్నారు. సో నిజంగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఇవ్వలేదు అంటే మీరు చెప్తున్నట్టు దాన్ని బట్టి ఏంటంటే దేశం కేంద్ర ప్రభుత్వం అన్నీ ఇస్తుంది, కానీ సెపరేట్గా రాష్ట్రం పేరు తీయలేదు, రాష్ట్రానికి ఇవ్వలేదు అంటే ఇది ఎంతవరకు సబబు కాదు. అర్థం బద్దం లేకుండా మాట్లాడేస్తుంటే మీడియాలో మన స్పాన్సర్డ్ మీడియాలు ఉంటే రాసేస్తుంటే ప్రజలు తికమక ఓడిపోయి మోడీ గారు ఏం అట్లయితే దుబ్బేస్తున్నాడు అంతాను పాపం బాధపడ్డాడని. ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పను ఇప్పుడు, ఎందుకంటే గతంలో శత్రువులు ఇప్పుడు మిత్రులు మళ్ళీ రేపేట్లో ఉంటారో తెలియదు వాళ్ళు. మనం ఆయన కేంద్రం దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని రాష్ట్రాలు అర్జెంటుగా నాకు ఇంత నిధులు కావాలి ఇచ్చేసేయండి అన్నారు. ఎక్కడి నుంచి నీకు రావాల్సిన నిధులు నీతి ఆయోగ్ ఉందనైనా అకౌంట్ చూసుకోవాలి అన్నారు. నీ రాష్ట్రం నుంచి ఏవైతే పన్నుల రూపాయలు వస్తున్నారు, పన్నుల్లోంచి నీ రాష్ట్ర ప్రభుత్వం వాటా అన్ని రాష్ట్రాలకు వెళ్ళినట్టే నీ రాష్ట్రానికి వచ్చేస్తుంది. మామూలు ఫ్లో అయిపోతుంది, ఇలా గేట్ ఎత్తున వెళ్ళిపోతాయి. ఎవరికి రికమెండేషన్ అక్కర్లే, ఫైల్ మీద వెళ్ళిపోతుంది. ఇంకా నిధులు ఎక్కడున్నాయి మా దగ్గర, నే నిధి నుంచి ఇమ్మంటావు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉన్న నిధులు ఏమున్నాయి చెప్పండి అంటే చెప్పారు వాళ్ళు. ఆ నిధుల నుంచి ఇవ్వండి, అత్యవసర పరిస్థితి కోసం దాచిన నిధులు ఉంటాయి, ఎవరు చెప్పరు. ఆ నిధులు ఇచ్చేయాలా, అవి రక్షణకి రిజర్వ్డ్ ఫండ్స్. రక్షణ అంటే యుద్ధమే కాదు, దేశ రక్షణ అంటే ప్రజల రక్షణ కూడా. అదే ఫ్లడ్స్ వస్తాయి, అయ్యో ఆంతరికంగా మొత్తం ఉందా, కరోనా లాంటివి వస్తున్నాయి. అయ్యో అలా ఆయన అడిగిన వెంటనే కరోనా వచ్చింది. కాబట్టి ఇవి అది రిజర్వ్ ఉండాలి. రిజర్వ్ లేకపోతే మన అవసరం మామూలుగా కాదు. ప్రపంచ దేశాలు అలా కళ్ళలో అయిపోయి వాళ్ళు ముష్టెత్తుకుంటున్నాయి చాలా దేశాలు. వాళ్ళు తిడుతున్నారు, దేశంలో ప్రజలు తిడుతున్నారు, క్యాగర్రే ఓ భారత్ ఏమో చంద్రయాన్ దాకా వెళ్ళింది, మా దేశం వెళ్తుంది బీక్ మాంగరాయే అంటున్నారు. అనేప్పటికీ మన దేశంలో ప్రజలు ఆ విధంగా తిట్టుకోవాలా, మనని మేము ముష్టెత్తుకుంటున్నామని. అది రిజర్వ్డ్. ఆ విపత్కర పరిస్థితుల్లో వాడేటువంటి ఫండ్స్ ఎవ్వరూ ఇవ్వకూడదు, రిజర్వ్ చేస్తారు. అంచేత ఏం అడగాలి ఏం అడగకూడదు తెలియదు. గతంలో మాకు మీ వైద్యం కోసం, హాస్పిటల్ కోసం, వైద్యం కోసం ఫండ్స్ పంపిస్తున్నారు, మీరు డబ్బు ఇచ్చేయండి అని అడుగుతారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. మీరు అన్నట్టు ఇందాక ఇది ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కేంద్రం నుంచి నీకు ఎన్ని బెడ్లు కావాలి,
నీకు ఎన్ని మెడిసిన్స్ కావాలి, మందులు ఏం కావాలి, మీకు ఇదే దాన్ని ఏమంటారు, దాన్ని కరోనాకి మంచి వాడారు కదా, ఏదో లీవర్ అదే వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఏదో వ్యాక్సిన్, అది ఎంత మొత్తం ప్రపంచ దేశాలకే ఇచ్చేసారు ఫుల్గా, మనకి ఇవ్వడానికే అన్ని ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, గ్యాస్ ఇచ్చారు, ఆక్సిజన్ ఇచ్చారు, మెడిసిన్స్ ఇస్తున్నారు. రూపాయి రూపంలో కావాలి మనందరికీ. మీరేం నాకు సాయం చేయదలుచుకుంటే పుస్తకాలు ఇస్తారు, చదువుకో, బట్టలు ఇస్తాను కట్టుకో, 2 పూటలు భోజనం పెడతాను తిను, కాదు నాకు అదంతా కలిపి సొమ్ము ఇచ్చేయండి. ఏం చేస్తాను, ఏదో చూద్దాం అనుకుంటాను, డైరెక్ట్ మనీ. కాబట్టి ఈ పరిస్థితుల్లో అర్థం చేసుకోవట్లే మనుషులు. మీరు అన్నారు కదా ఇందాక, మాకేం ఇవ్వట్లే, మీకు ఎక్కడ ఇవ్వలేదు. తెలంగాణలో చిన్న ఇబ్బంది వచ్చింది, మెడికల్ కాలేజీ మేము అడిగిన చోట ఇవ్వట్లేదు, మెడికల్ కాలేజీ అడిగి ఇవ్వట్లేదు. అప్పుడు ఆర్థిక మంత్రి గారు ఒక సమాధానం చెప్పారు, మీరు మెడికల్ కాలేజీలు ఉన్న చోట్ల అడుగుతున్నారు అని. అంటే మీ జిల్లాకి మీ నియోజకవర్గంలో 3 కావాలి మెడికల్ కాలేజీలు. మెడికల్ కాలేజీల జిల్లా పేరు చెప్పండి, ఇది ప్రజలకు తెలియదు, ఇవ్వట్లేను. మోడీ గారు ఇవ్వట్లేదు. మోడీ గారు చాలా కక్ష కట్టారు మన ప్రభుత్వం మీద. అక్కడికి వెళ్ళి మోడీ గారు చెప్పుకోలేరు కదా. ఇక్కడ తప్పుడు ప్రచారం, మీరు నల్గొండలో ఏం చేశారో, కరీంనగర్లో ఏం చేశారో, మహబూబ్ నగర్లో ఏం చేశారో ఆయనకేం తెలుస్తుంది. ఇక్కడ మహబూబ్ నగర్లో ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు, ప్రజాక్షేత్రంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాట్లాడాలి. రాజకీయ నాయకులు తప్పు మాట్లాడుతున్నారు, ఇది అసలైన స్వరూపం. కానీ ఇక్కడ బీజేపీ విషయానికి వస్తే సార్, ఇవన్నిటిని ఎదుర్కోవడానికి అసలు బీజేపీ ఇవి అడ్రస్ చేస్తుందా అసలు? తెలంగాణ, ఎస్పెషల్లీ తెలంగాణ బీజేపీ. భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కాస్త యాక్టివ్గా కనపడుతుంది, కర్ణాటకలో కనపడుతుంది, రెండోది కేరళలో కూడా ఉంది, తమిళనాడులో ఈ మధ్య యాక్టివ్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వం, కేంద్ర నాయకత్వం దృష్టిలో పడితే చాలు, మేము ఎప్పుడు వచ్చిన అంటే నేను విమర్శిస్తున్నాను కాదు, ప్రజలకి అనేక విషయాలు తెలియకపోవడం వల్ల ఎవరిని నేను తప్పు పట్టాలు వేలెత్తి చూపించాలంటున్నప్పుడు మరి ప్రజాక్షేత్రంలో ప్రజల్ని మభ్యపెడుతూ ఇన్ని తప్పులు మాట్లాడుతున్నారు. మాకేముంది, మాకేం లేదు, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తాడు, దోచుకుంటాడు రాష్ట్రానికి, కాదు ఇన్ని ఇచ్చారు, ఇన్ని ఇస్తున్నారు, ఇన్ని అవుతున్నాయి అని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామాల్లో చెప్పాలి. ప్రజాక్షేత్రంలో నేను ఎమ్మెల్యే అయిపోతాను, ఎంపీ అయిపోతాను, ఏదో రకంగా ఉండాలి, ఆశ ఉండాలి, నిలబడాలి. కానీ తప్పుడు ప్రచారాలను ఖండించవలసింది, సత్యాన్ని చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వం ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారు, అగ్నిపథ్ గురించి చెప్పలేదు ఇప్పుడు వీళ్ళు, ఎంత ప్రయోజనం అది దేశానికి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి సామర్థ్యం లేదా, లేకపోతే ఫస్ట్ టైం ఎన్నిక కావడం వల్ల వీళ్ళకి ఏం తెలియదా అని చాలా మంది అనుకుంటారు. అది నిజంగా ఫస్ట్ టైం అంటే వాళ్ళు పుట్టే ఫస్ట్ టైమా, దేశం వచ్చే ఫస్ట్ టైమా, భారతదేశం స్వతంత్రం వచ్చే ఫస్ట్ టైమా? ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యి ఉంటారు, వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉంటుంది. లేదా ఇప్పటిదాకా ప్రజలకు ఏమి చెప్పకపోతే వాళ్ళు పాపం వాళ్ళు ఫస్ట్ టైం వచ్చి భారతదేశము, స్వతంత్ర భారతదేశము, ప్రజాస్వామ్య దేశము, ప్రధానమంత్రి ఉంటాడు కాదు కదా. ఎప్పటికి నీకు 40-45 ఏళ్ళు వచ్చాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వస్తావు. ఇంత దాకా నువ్వేం సాధన ఏం చేసావు, నువ్వేమి అధ్యయనం చేసావు, కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఏమి అధ్యయనం చేసావు, నీ మండలంలో, నీ నియోజకవర్గంలో, ఏదో నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేస్తున్నావు కదా, నీ నియోజకవర్గంలో నువ్వు తిరుగుతున్న గ్రామాల్లో వాళ్ళ యొక్క ఆలోచన స్థాయిని, వాళ్ళ దగ్గర ఇచ్చే సమాచార స్థాయిని ఏం పెంచు. నీ దగ్గర ఉన్నటువంటి వింగులు ఉన్నాయి కదా, మోర్చాలు ఉన్నాయి, మహిళా మోర్చా ఉంది, కిసాన్ మోర్చా ఉంది, ఆదివాసీ మోర్చాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇంటలెక్చువల్ మైండ్షిప్ ఉంది. మరి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎప్పుడప్పుడు శిక్షణా తరగతులు, కనీసం ఒక ఇష్యూ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు 250 పైన తీసుకొచ్చింది 2014 నుంచి ఇప్పటిదాకా ఈ 10 ఏళ్లలో. ఆ సంస్కరణల మీద కనీసం 30 సంస్కరణలైనా నాయుడికి తెలియాలి, 10 సంస్కరణలైనా కేడర్ తెలియాలి, 5 సంస్కరణలైనా ప్రజలకు తెలియాలి. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా సంస్కరణలు, భారతదేశం అంటే ఇప్పుడు మనకి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మీరు 250 సంస్కరణలు వచ్చినాయి. అదేవిధంగా ప్రపంచంలో భారతదేశం యొక్క ఖ్యాతి పెరిగింది, ప్రతి ఒక్కడికి అర్థమైంది సార్. సో ఈ విషయాలన్నీ మీరు అన్నట్టు ఏంటంటే వీళ్ళకి తెలియాలి, చెప్పాలి. రెండవది ఏంటంటే మన విదేశాంగ విధానం సో చాలా అద్భుతంగా అందరికీ అర్థమైంది. ఇంకొకటి ఈ మధ్య తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలు, ఈ కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు అంటే ప్రజలకి అవసరమా? జనరల్గా ఏంటంటే ఆల్రెడీ బ్రిటిష్ టైం నుంచి అన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా సార్, గత 70 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మారవలసినటువంటి ఆవశ్యకత ఏంటి అసలు?
మంచి ప్రశ్న వేశారండి. అసలు మీరు వేస్తున్న ప్రశ్నలన్నీ ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క సబ్జెక్టు అన్ని సబ్జెక్టులు వస్తున్నాయి. ఢిల్లీలో పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గం, కేంద్ర కార్యవర్గ సభ్యుల సమావేశం ఒకసారి జరిగినప్పుడు నేను వీడియో చూశాను. బాధ్యత గల పౌరుడిగా అన్ని రాజకీయ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి దేశం కోసం చూడవలసిన అవసరం ఉంది. రైతు చట్టాల గురించి ప్రధానమంత్రి మాట్లాడారు ఆ సభలో, రాష్ట్ర కార్యవర్గ సభలో, అఖిల భారతీయ జాతీయ కార్యవర్గ సభ. టీ బ్రేక్లో ఆయన టీ కప్పించుకుని అందరి దగ్గర తిరుగుతూ మన తెలుగు ప్రతినిధులుగా ఉన్న చోటకి వచ్చారు ఆయన. అక్కడి నుంచి ఆ తెలుగు ప్రతినిధులు, మహిళా ప్రతినిధులు కూడా ఉన్నారు, కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నవాళ్ళు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు, కార్యదర్శులుగా ఉన్నవాళ్ళు అందరూ వచ్చారు. ఆయన మొట్టమొదటి మీరు విన్నారు కదా ఇప్పటిదాకా, అవగాహన అయిందా? మీరు విన్నది మీకు అవగాహన అయింది, వెంటనే మీ జిల్లాలకు వెళ్ళి మీ నియోజకవర్గాల్లో మీ ప్రాంతంలో రైతులకి ఇది బోధపడేలా చేయండి, రైతులకి వివరించండి అన్నారు. ఆ పని జరిగితే మంచిదే, జరగలేదంటలేదు, నేనెవరిని సాక్షి చెప్పడానికి. పని జరిగితే మంచిదే రైతు చట్టాల మీద. ఆయన ఎంతో ఆతృతగా అడిగారు. నేనైతే అది ఇంకా అక్కడ వ్యాక్యూమ్ అలా ఉండిపోయింది, అక్కడి నుంచి కిందకి పాస్ అవ్వలేదేమో, నాకైతే సమాచారం లేదు, నేను తప్పు ఎంచుతున్నాను కాదు, చెప్పేప్పుడు తప్పులు మాట్లాడారని విన్నాను కాబట్టి నాకు అనుమానం వస్తుంది. అగ్నివీర్లో అసలు ట్రైనింగ్ ఏమిటి, బ్యూటిఫుల్ ట్రైనింగ్. తప్పు చెప్పాడు ఒక ఆయన. అక్కడి నుంచి వచ్చేసిందో ఇస్త్రీ చేసుకోవచ్చు, జోళ్ళు కుట్టుకోవచ్చు, వంట సెలూన్ పెట్టుకోవచ్చు అన్నట్టు చెప్పారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. హై ప్రొఫైల్ ట్రైన్డ్ పీపుల్ వస్తారు. ఎందుకు అవగాహన కాలేదు వీళ్ళకి అనిపించింది, అవగాహన కాలేదని అనిపించింది. రెండోది మీరు ఏమన్నారు ఇప్పుడు నాకు ఇందాక, ఈ కేంద్ర ప్రభుత్వ చట్టాలు, కొత్త చట్టాలు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఏలడం కోసం, ఈ దేశానికి బలవంతంగా ఏలడం కోసం, నోరెత్తితే తనడం కోసం, వ్యక్తి స్వేచ్ఛ లేదు, పౌర హక్కులు లేవు, ఓటర్ హక్కులు అందరికీ లేవు. ఈ దేశంలో దేశం మంది, జాతీయులు మనం, పౌరులు మనం, మనకే హక్కులు ఉండవు. మనం పరిపాలించాలంటే ఒక పెద్ద మంత దండం కావాలి, దండ విధానం. అంచేత పవర్ఫుల్ యాక్ట్లు తయారు చేసుకున్నారు. పరిపాలించేది వీళ్ళని, భారతీయుల్ని. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఆ చట్టాలు తెలియదు, ఇష్టం వచ్చినట్టు నుంచుంటే తప్పు, మాట్లాడితే తప్పు, నిరసన తెలియజేస్తే తప్పు, వందే మాత్రం అంటే అరెస్ట్ చేశారు. కాబట్టి అంత బలమైన చట్టాలు తెచ్చుకుని పరిపాలన చేశారు. స్వతంత్రం వచ్చిన వెంటనే ఈ చట్టాలను అలాగే ఎందుకు చేశారని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది అనుమానం. స్వతంత్రం వచ్చింది కదా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఏంటి, స్వతంత్రం 47లో వచ్చింది కదా, అది మనం చట్టం కాదు కదా. ఇవన్నీ కూడా బ్రిటిష్ పార్లమెంట్లో తయారు చేసిన చట్టాలు మనకెందుకు అని అనుమానం చాలా మందికి. నేను ఒక్కనే కాదు, చదువుకుంటున్న ఇంత బుర్రన్న వాళ్ళకి వాడు బుర్ర పాడైపోతుంది 30 ఏళ్ళు వచ్చాక, స్వార్థం వచ్చేది. కింద ఉన్నప్పుడు బాగా ఫ్రీగా ఉంటుంది, మిస్టర్ క్లీన్ అందరికి వచ్చేది. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ స్థానంలో అధికారం మార్పిడి జరిగింది. అధికారం మార్పిడి, స్వతంత్రం అన్న దాన్ని నా మనసు అంగీకరించదు. 40 ఏళ్ళు స్వతంత్రం రాలేదు, అధికార మార్పిడి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వచ్చారు, బ్రిటిష్ మానసపుత్రులు వచ్చారు, లార్డ్ మెకాలే మానసపుత్రులు. వాళ్ళు ఇప్పటిదాకా నడిపారు దాంతో. నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, నాకు హక్కు లేదా? అసలు ఎవరిని ఏమనకూడదు, హక్కు లేదు. ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, పోలీసులు విమర్శించకూడదు, వాళ్ళు పోలీసులు. ఇదే మన బానిస మనస్తత్వం. కాబట్టి ఇది సంస్కరించుకోవద్దా, ఈ సంస్కరణ తెచ్చుకోవద్దా? నష్టపోయేవాడు ఫిర్యాదు చేస్తాడు, చట్టం వాడికి సరళంగా కనపడాలి. సరళమైన విధానం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం చాలా సులువుగా ఉండాలి. ప్రభుత్వాన్ని నిలదీయడానికి సులువైన మార్గం కనపడాలి. పుకార్ అంటాం కదా, పుకార్, నేను అరుస్తానని. ఏ దేశం గొప్పది అంటే, పొట్ట నిండా భోజనం పెట్టిన దేశం ఎప్పుడు గొప్ప కాదు. వాడు లోపల ఉన్న బాధను గట్టిగా అరవగలిగినట్టు స్వేచ్ఛ ఉన్న దేశం గొప్ప దేశం. స్వేచ్ఛ అయితే దేశం కావాలి. అంచేత భారతదేశంలో బాధితుడికి సరళంగా ఉండే చట్టం కావాలి. ఎవడైతే నేరం చేస్తాడో వాడికి కఠినంగా ఉండే చట్టం కావాలి. కఠినంగా ఉండాలి. కఠినంగా అంటే శిక్ష కఠినం. అంచేత వాడే నువ్వు నెవరెత్తడానికి వెళ్ళలేదు, నువ్వు సంజయ్కి చెప్పడానికి వెళ్ళలేదు, అది కాదు నా ఉద్దేశం. మేధావులు నన్ను మళ్ళీ అది ప్రశ్నించవచ్చు. మళ్ళీ వాళ్ళకి కఠినంగా ఎందుకు ఉండాలి? మనం కష్టపడికే పోగా చాలా భోజనం పెట్టి వాడికి అన్ని హక్కులు ఇచ్చి వాడిని విచారణ చేసాం కదా. భారతదేశం వచ్చి గ్రేట్ కంట్రీ, దేశం మీద దాడి చేసిన వాడికి కూడా వాడిని రక్షించం, వాదించుకో అన్నాం. అలాగే ఇప్పుడు 3 చట్టాలు, ఇండియన్ పెనల్ కోడ్ అంటే మనకి ఇప్పటికీ తెలుసు, భారతీయ శిక్షా సంస్థ, భారతీయ దండ విధానం అంటూ ఉంటారు, శిక్ష విధానం, అలాగే ఎవిడెన్స్ యాక్ట్, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్.
ఈ 3 మార్చుకొని తగ్గించేసాం, కొన్ని తీసేసాం, బాగా చేసేసాం, సరళీకృతం చేసుకున్నాం. దీనివల్ల డిస్పెన్స్ అంటే న్యాయం ఎవరికైతే ఇవ్వాలి, స్పీడీ డిస్పోజల్, టైంకి డిస్పోజ్ అవుతుంది. 10-20 సంవత్సరాలు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉంటున్నారు లోపల, వాడు శిక్ష ఇస్తే ఏడాదిలో అయిపోతాడు. అంటే అతిశక్తి చెప్తాను, ఏడాది శిక్ష అనుభవించవలసిన వాడికి 8 నెలలు లోపల ఉంటున్నాడు. కాబట్టి ఇలా ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉంటాయి ఈ చట్టాలు సరళీకృతంగా లేకపోతే. బ్రిటిష్ వాడు అది ఆలోచించలేడు, మన హక్కుల గురించి ఆలోచించాడు, వాడి బలమైన పరిపాలన ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టుకున్నాడు. అదే ఉద్దేశంతో ఇప్పటిదాకా కంటిన్యూ చేశారు కొంతమంది పాలకులు. ఇప్పుడు దాన్ని సరళీకృతం చేశారు, ఆహ్వానించదగ్గ విషయం అది. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే ముస్లింలకు ఒక రకమైనటువంటి చట్టాలు ఉంటాయి, మనకు ఒక రకమైనటువంటి చట్టాలు ఉంటాయి. ఇప్పుడు ట్రిపుల్ తలాకు అది కొన్ని చేంజెస్ చేసినాయి. కానీ నిజంగా ఈరోజు అది ఏం చేస్తే ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి? కరెక్ట్, మళ్ళీ మంచి ప్రశ్న వేసేసారు. ఇక్కడ మేము ఉండం, ఎందుకంటే ఇక్కడ భారతీయులతో మాకు కుదరదు. మా చట్టాలు వేరు, మా జీవన విధానం వేరు, మా ధర్మం వేరు, మా విశ్వాసాలు వేరు. మీరేమో ఒక భార్య కన్నా ఎక్కువ ఉంటే నేరం, మాకు 4 భార్యలు ఉండొచ్చు. మరి 2 చట్టాలు ఎలా కుదురుతాయి? ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం. మాదేమో మా ఆచారాలు వేరు, మేమంతా, మీరేమో భరించలేరు మా ఆచారాలని, మేము మీ ఆచారాలను భరించలేం. కాబట్టి సెపరేట్ నేషన్, 2 నేషన్ థియరీ అంటారు దాన్ని. మేము మీతో ఉండలేము, మీతో ఉండలేము అనే కదా డిమాండ్, ప్రధాన లైన్ ఆఫ్ థింకింగ్ అదే. ఓకే, అది నిజమా? పాకిస్తాన్ ఇచ్చేసేయండి, మేము మీతో ఉండలేము. ఓకే, అది ఓకే. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పుడు కాదు, దాంతో వెళ్ళిపోయారు కదా. ఓకే, అయిపోయింది కదా. మీ అన్నగారు, మీ తమ్ముడు, మీరు కలిసి ఉండలేము అన్నారు. ఎవరు వాటాలు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీ అన్నయ్య, మీ తమ్ముడు మీ ఇంట్లోనే ఉంటున్నారు. ఉండదు దానిలో. మీ నాన్నగారు ఓడిచారు, వేరే ఎవరు ఉంటారంటే వాళ్ళు ఉన్నాయి, కానీ యజమాని నువ్వే. కానీ మిమ్మల్ని మీకు వచ్చిన లాగేస్తే మీ భార్య పిల్లలు బాధపడతారు. ఓకే, ఊరికే నేను అర్థం అవ్వాలని సర్కాస్టిక్గా చెప్పాను. ఓకే, భారతదేశం అలా 2 నేషన్ థియరీ మీద విడిపోయినప్పుడు ప్రధాన కారణం మా జీవన విధానం వేరు, మా చట్టాలు వేరు, మా షరియా వేరు, మా సంస్కృతి వేరు, మా ధర్మం వేరు. రైట్, అవి మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ హిందువులు ఉన్న చోట మనకు హక్కులు భంగం కలుగుతుంది. ఎందుకంటే కామన్ సివిల్ కోడ్ ఉంటుంది. జాతి ఒకే జాతి, ఒకే చట్టం, ఒకే నియమం, కానూనీ ఏకీయాయి, దేశ ఏకీయాయి, నేషన్ వన్ నేషన్, వన్ సిటిజన్షిప్, వన్ కానూన్ అంటాం కదా, సంవిధానం ఏకీయాయి. కాబట్టి ఇది సమస్య వస్తుంది అనుకునే దేశం ఇచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సెక్యులర్ కంట్రీ అన్నాం. సెక్యులర్ అంటే మత ప్రాతిపదిక మీద ఎవ్వరికి ప్రత్యేక హక్కులు ఉండని దేశం అని సెక్యులర్ అంటే. అటు ఇటు కాకుండా ఉండదు. భారత రాజ్యాంగం సుప్రీం, భారత రాజ్యాంగం నిర్దేశించినట్టుగా చట్టాలు, ఐపీసీ నీకైనా నాకైనా ఒకటే, క్రిమినల్ ప్రొసీజర్ నీకైనా నాకైనా ఒకటే, ఆస్తి హక్కు మీకు నాకైనా ఒకటే. ఇది కామన్ సివిల్ కోడ్ కావాలి. అయ్యా నా పంపకాలు ఎలాగా? మీ అన్నదమ్ములు పంచుకుంటారు, మీ భార్య పిల్లలు పంచుకుంటారు. ఇక్కడ వచ్చేప్పటికి ఈ పేచీలు వస్తున్నాయి, ఇంకా పేచీలు వస్తాయి. వక్ఫ్ బోర్డు ఉంది, ఎందుకు ఉండాలి వక్ఫ్ బోర్డు? హిందూ బోర్డు లేదు, వక్ఫ్ బోర్డు ఉంది, చాలా పేచీ ఉంది, అది పెద్ద సబ్జెక్ట్ అది. కాబట్టి ఈ 2 ఒక భార్యకి భర్త తలాక్ అంటే వాడు విడాకులు అయిపోయింది. హిందువుల్లో నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీకు ఇంత ఇష్టం అంటే లేదు, కుదరదు. జాంతానయ్య 2వ పెళ్లి చేసుకుంటుంటే కాలేజ్ కుదరదు. అఫెన్స్, సెకండ్ మ్యారేజ్ అన్ అఫెన్స్, క్రైమ్, బైగమి. కాబట్టి ఒకవేళ విడాకులు కావాలంటే అది ఈజీ కాదు. కోర్ట్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? వివిధ వివాదాలు కూడా చట్టం ప్రకారం న్యాయస్థానాల్లో మాత్రం పరిష్కారం తీసుకోవాలి. పెద్దల మధ్యలో విడాకులని పూర్వం మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి, వాళ్ళకి షెడ్యూల్ ట్రైబ్స్కి, షెడ్యూల్ క్యాస్ట్కి ఉండేవి. ఎప్పుడు రద్దయిపోయాయి. పెద్దల మధ్యలో పంచాయతీ పెట్టుకుని విడాకులు కాదు, చట్టపరంగా తీసుకోవాల్సిందే అని ఒక చోట ఒక వర్గానికి చెప్తూ, 2వ వర్గానికి నువ్వు తలాక్ అంటే అమ్మాయి ఏమైపోయింది? ఎక్కువ పిల్లలతో సైతం వెళ్ళిపోవాలా? ఎక్కడికి వెళ్ళిపోవాలి? కాబట్టి ఈ దేశంలో భద్రత ముస్లిమ్స్కి అయితే ఇవ్వరా, హిందువులకైతేనే చట్టపరమైన భద్రత ఉన్నాయా? డిస్క్రిమినేషన్ అండర్ జెండర్. హిందూ మహిళ అయితే బ్రహ్మాండమైన చట్టపరమైన బాధ్యత ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, రక్షణ ఉంది. ముస్లిం మహిళకి ఆ రక్షణ లేదు. ముస్లిం మీద వ్యతిరేకతో చట్టం షరియత్ బ్యాన్ చేశారు కదా, కాదు, ముస్లిం మహిళ యొక్క రక్షణ కోసం చేశారు. అందరూ సమానంగా ఒకే చట్టంలో రావాలి, ఒకే పరిపాలనలోకి రావాలి, ఏకీ ధర్మ. ఇప్పుడు వాళ్ళు షరియా హక్కులు అడుగుతున్నారు,
కానీ షరియాలో శిక్షలు వాళ్ళు అడగట్లేదు కదా. షరియా ప్రకారం 4-5 పిల్లలను చేసుకుంటాం, మరి దొంగతనం చేస్తే చేసేయాలి, వ్యభిచారం చేసి. ఈ కామన్ సివిల్ కోడ్ అవుతుందా సార్, అంటే అయ్యే అవకాశం ఉందా? అయితేనే ఈ దేశానికి పౌరులకి నేను వేరు వాళ్ళు వేరు, ఈ రెండు వేరు ఉండకూడదు. సిటిజన్షిప్ ఒకటే కదా. నువ్వు గాలి పీలుస్తున్నావు, నేను భారతదేశంలో అందరిలోనూ రక్తం ఉంది, అందరూ పరిపాలన పెడుతున్నారు, నాకు తక్కువ పన్ను నీకు ఎక్కువ పన్ను లేదు, అందరికీ సమాన పన్ను, అందరికీ సమానంగా ఉండాలి. భారతదేశంలో ట్యాక్స్ కట్టి కష్టపడి జీడిపికి కంట్రిబ్యూట్ చేసేవాడు నేను. ఐఎమ్ నోబడీ టు ది నేషన్. నాకు ఈ దేశంలో నేను ఎందుకు పనిగానివాడిని. అందుకే ఓట్లు కూడా వేయట్లేదు వాళ్ళు. సరే, చాలా చాలా రకంగా నిస్పృహ వచ్చింది. కాబట్టి ఆ నిస్పృహ పోయి ఒకే దేశము, ఒకే చట్టము, ఒకే జాతీయత, దానిలో ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు రీసెంట్గా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా అంటే కోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా సార్, చేసుకోమని. రైట్. కోర్టు ఎస్సీలు వర్గీకరణ చేయమని ఆదేశాలు ఇవ్వలేదండి, పేపర్లు రాసేస్తూనే అందరూ చెప్పేసుకుంటున్నారు. అదే మీరు అర్జెంటుగా ఎస్సీలు వర్గీకరించాలే. అచ్చా. ఎస్సీల వర్గీకరణ కోసం ఉద్యమం 30 ఏళ్ళ నుంచి ఒక నాయకుడు చేస్తున్నాడు. ఆయన చేస్తుంటే ఉద్యమం జరుగుతోంది. రాజకీయ పార్టీలన్నీ కూడా దానికి ఆలోచన చేస్తే, భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వంలో, ఆ వర్గీకరణ చెల్లొద్దు అని కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేశారు. ఓకే. తర్వాత ఆ ఛాలెంజ్ చేయడంలో ఫుల్ బెంచ్కి వెళ్ళింది ఇది రాజ్యాంగ ధర్మాసనానికి. ఇలా ఎస్సీల వర్గీకరణ అడిగే హక్కు, చేసే హక్కు పార్లమెంట్కి, ప్రభుత్వానికి ఉన్నదా అనేది. ఎస్సీల వర్గీకరణ చేయడంలో రాజ్యాంగ ఉల్లంఘన లేదు, పౌర హక్కుల ఉల్లంఘన లేదు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేదు, మానవ హక్కుల ఉల్లంఘన లేదు, రాజ్యాంగ ఉల్లంఘన అసలే లేదు అని చెప్పింది. ఓకే ఓకే. మీరు ఏమన్నారంటే నేను అందరికీ పంచాలనుకుంటున్నాను ఈ ప్రతిఫలాలు అన్నారు. అబ్బెబ్బెబ్బే అలా పెంచడానికి వీలేదు, కోర్టుకు వెళ్ళారు. కోర్టు అటువంటి అభ్యంతరాలు ఏమి లేవని చెప్పింది. కోర్టు వర్గీకరించమని లేదు, వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అని చెప్పింది. ఓకే. ఇప్పటికైనా అందరికి అర్థమవుతుందని చెప్పాను. అవసరం కదండి. అవును. బీసీ వర్గీకరణ ఉందా? ఏబిసిడి ఉన్నాయా? ఉంది కదా. బీసీల వర్గీకరణ ఉంది, బీసీ వర్గీకరణ ఉంది. మరి ఎస్సీలు ఎందుకు ఉండకూడదు? అవును. ఇప్పటి వరకు రాజ్యాంగ ఫలితాలు కానీ గ్రామాల్లో బయటకు వచ్చి ఎలిమెంటరీ స్కూల్లో కూడా చదువుకోలేని వాళ్ళు ఎస్సీల్లోనే చాలా వర్గాలు ఉన్నారు. మన దగ్గర అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బెంగాల్, బీహార్, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, ఇంకా పాయికానా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ రిజర్వేషన్ లేదు మొన్నటిదాకా. అవును. తెలిసే ఎస్సీలు అక్కడ ఏం లేదు, రిజర్వేషన్ లేదు. అవును. అంత దారుణంగా ఉన్నాం. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ అవసరం. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వల్ల మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్లీడ్ అవ్వద్దు. వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు ఎంత ఉందో అవి వాళ్ళల్లో వాళ్ళు పంచుకుంటారు, చేసుకోవచ్చు. వాళ్ళకే విడదీస్తారు. ఎవరిది కోటా తీసొచ్చు వాళ్ళకెవరు, వాళ్ళు మిగిలిపోయని చెప్పి ఇంకెవరికెవరు. రాజకీయ నాయకులు ఇంతవరకు మభ్యపెట్టేశారు అందరినీ. తప్పు. వాళ్ళల్లో ఎవరైతే పరిగెట్టలేకపోతున్నారో వాళ్ళు కొంచెం పరిగెట్టిలా చేస్తే అందిస్తే పరిగెట్టిస్తారు. సో ఇప్పుడు మనం ఒక అంటే సబ్జెక్ట్ డైవర్షన్ అనుకోకుండా ఇప్పుడు మనకు ఒక విషయం ఏంటంటే, మన తెలంగాణలో కావచ్చు లేకపోతే భారతదేశం మొత్తం మీద ఒక సమస్య ఏం పీడిస్తుందంటే డైవర్స్. అబ్బో, మీరు సీనియర్ అడ్వకేట్ కాబట్టి ఎప్పటి నుంచో బాబు మీరు రీసెర్చ్ చేసేసినట్టున్నారు, ఒక్కొక్కటి ఒక్కొక్క బుల్లెట్ వదులుతున్నారు. అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు కదా, ఎందుకంటే లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి విషయం. ఒక సినిమా రంగంలో తీసుకుంటే, సపోజ్ సినిమా రంగంలో ఏదైతే ఉంటుందో అది సామాన్య ప్రజల మీద తొందరగా పడుతుంది. సో కాబట్టి ఈ డైవర్స్ అనేది ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఇప్పుడు ఈ మధ్యనే మనం వింటున్నాం, కొంతమంది సినిమా హీరోలది, ఆ హీరోయిన్లది వింటున్నాం డైవర్స్ కేసులు. దీని మీద మీ అభిప్రాయం, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? సినిమా రంగంలో ఉన్న వాళ్ళు సెలబ్రిటీల కింద మీడియా గుర్తించేసి వాళ్ళల్లో చిన్న పొద్దున్న 9 ఒకటి, వాళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోయిన ఒకటి వార్త, వాళ్ళ ఇంట్లో భార్య భర్తలు డాకులు పుచ్చు, ఇది పర్సనల్ అఫైర్స్. కానీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సెలబ్రిటీలు కాబట్టి మీడియా చేస్తే రీడర్స్ బాగుంటారు, వాళ్ళ విడిపోయారని పెద్ద చెప్పుకుంటారు. మన దేశం అంటే భారతదేశంలో వివాహ వ్యవస్థ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటాం. ఓ పవిత్రమైనది, బలమైనది, పటిష్టమైనది, ఛేదించలేంది, భేదించలేంది. అమ్మో దీంట్లో ఎవరు లోపల వేలు పెట్టలేరు. తరతరాల సంబంధం. వివాహం అంటే 7 జన్మల బంధం కదా. అవును. అంత కాన్సెప్ట్ లో ఉండేవారు. పూర్వజన్మ సుకృతం. భార్య భర్తే కాదు, పిల్లలే కాదు, అత్త మామలే కాదు, ఆడపడుచులే కాదు, కుటుంబం అంతా కూడా ఆవిడ చూసేది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది. పడిపోయింది ఇన్స్టిట్యూషన్ డ్యామేజ్ అయిపోయింది.
చెప్పక తప్పదు. వృద్ధాశ్రమంలో చేర్చేస్తున్నారు తల్లిదండ్రులు. నా అత్తమామలు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అంటోంది అని ఒక అతను కోర్టుకు వెళ్తే, డైవర్స్కి వెళ్తే సుప్రీంకోర్టులో ఏమమ్మా అంటే, ఎస్ నాకు ఫ్రీడమ్ లేదు, నాకు ప్రశాంతంగా లేదు, వాళ్ళు ఉంటే నేను ఉన్నాను చాలు, ఈ ఒక్క కారణంతో నీకు డైవర్స్ ఇచ్చేసి తీర్పు చెప్పేసింది సుప్రీంకోర్టు. అత్తమామల్ని నా దగ్గర ఉండడానికి ఇష్టం లేదన్నారు వాళ్ళు, క్రుయాలిటీ ఎగనెస్ట్ హస్బెండ్. మంచి తీర్పు కదా. హస్బెండ్ అంటే ఏంటి, గృహస్థ అంటే ఏంటి, కాపురం అంటే ఏంటి, వైవాహిక జీవితంలో భర్తే కాదు, పిల్లలు, ఆడపడుచులు, అన్నదమ్ములు, అప్పచెల్లు, అందరూ 2 కుటుంబాలు. అటు అమ్మాయి తరఫు కుటుంబం, ఇటు అబ్బాయి తరఫు కుటుంబం, 2 కుటుంబాలు ఏర్పడతాయి, న్యూక్లియస్ కుటుంబం. ఈ కాన్సెప్ట్ సర్వనాశనం చేసేసారు. ఆడవిడిగా పెళ్ళి, ఆడవిడిగా విడాకులు, ఆడవిడిగా వెళ్ళిపోవడం. పిల్లల్ని నువ్వు పిల్లలు కనకుండా విడిపో చచ్చిపోండి మరి అన్నాను కాదు. పిల్లలు కానీ వాళ్ళు అనాథలు చేస్తారు. ఇది మానవ హక్కులు ఉల్లంఘన కదా. అవును. మీ ఇద్దరు ఎలా విడిపోతారు? వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అమ్మ ఒక అమ్మాయిని, నాన్న ఒక అబ్బాయిని. ఓ తీర్పు వచ్చింది. వాళ్ళిద్దరిని అడిగారు జడ్జి గారు, ఏమ్మా మీరిద్దరు ఎక్కడుంటారు? అమ్మ దగ్గర, నాన్న దగ్గర. ఎక్కడున్నా ఇద్దరు కలిసి ఉంటాం అన్నారు వాళ్ళు. యు గాట్ ది పాయింట్. అర్థం చేస్తున్నారు? ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్కి ఎప్పుడైతే గుర్తింపు తీసుకొచ్చి దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఇండివిజువల్ ఈవెన్ దే ఆర్ మ్యారీడ్ అన్న దాని దగ్గర ఎక్కడో తప్పుదారి వేసాం, తప్పడడుగు వేస్తున్నాం. అదే సార్, ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఉండే, దానికి వెళ్ళి 2 కుటుంబం అయిపోయింది. 2 కుటుంబం తర్వాత ఇప్పుడు భార్యాభర్తనే కలిసే పరిస్థితిలో లేరు. అంత దారుణం అయిపోయింది. ఇది ఎటు దేనికి ఇండిపెండెన్స్ డే వచ్చి అంటే స్త్రీకి పురుషుడికి ఇద్దరికి ఇండిపెండెన్స్ వస్తే వ్యవస్థలో కలిసి ఉండడం, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ లివింగ్, కలెక్టివ్ థింకింగ్ ని డిస్టర్బ్ అవుతుందని ప్రజలు నిర్ణయానికి వచ్చేయాలా. ఇండిపెండెన్స్, ఆర్థిక స్వతంత్రం, స్వావలంబన దేనికి? స్త్రీ మహిళా స్వావలంబన అన్నాం. మహిళా స్వావలంబన దేనికి? తన కాళ్ళ మీద తాను నిలబడి కుటుంబానికి చేయి అందిస్తుంది, ఈ కుటుంబాన్ని పైకి తీసుకెళ్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మనం ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నాం? మనమేనా అంటాను కదా, ఏ వ్యవస్థ దీంట్లో లోపం ఉన్నా సరే మనదే అంటాను నేను. ఐ ఓన్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడో తప్పుగా ఆలోచిస్తాం. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ భారతీయ ఆలోచన విధానం కాదు, భారతీయ భావన విధానం కాదు. సో ఇంకో విషయానికి వస్తే మనకి ఇప్పుడు ఈ మధ్య అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్స్ చదువుతున్నాం కదా సార్ పేపర్లో. అసలు ఇది అంటే ప్రజల్ని ఒక గందరగోళం చేసేస్తున్నట్టు అనిపిస్తుందా సార్? ఏం జరుగుతుంది? రాజకీయ గందరగోళం చేసేసారు. దీని మీద మీ అసలు ల్యాండ్ టైటిలింగ్ ఏంటి? మ్యాండేటరీ. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అంటే ఆత్మాను మోడీ గారే కాదు. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ ఉంది, విదేశాంగ శాఖ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ప్లానింగ్ వ్యవస్థ ఉంది, నీతి ఆయోగ్ ఉంది. ఇన్ని ఉంటాయి. వీటన్నిటికీ హెడ్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి కాదు. భారతదేశ ప్రజలకు ఇప్పటికీ తప్పే ఆలోచన. నీతి ఆయోగ్ వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాలన్నారు. పెట్టి అన్ని రాష్ట్రాలకు చెప్పారు, మీ రాష్ట్రంలో ఉన్న భూమి మీద సర్వ హక్కులు, సర్వపెత్తనం, సర్వే, రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండేది. కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండాలి, భూమి లెక్కలు. మీరు వెళ్ళారనుకోండి, మా నాన్నగారి భూమికి ట్యాక్స్ కట్టాలండి, మీ నాన్నగారి పేరైతే ఈ లెక్కలు తీస్తే మీకు బల సర్వనమ్మలు ఎంత, బల సర్వనమ్మలు ఎంత ఉంది, 32 ఎకరాలు, దాంట్లో పల్లం ఎంత, దాంట్లో మెరక ఎంత, దీంట్లో ఎంత వ్యవసాయం చేస్తున్నారు, ఇంత పన్ను కట్టాలంటారు, కట్టేస్తారు. వ్యక్తుల దగ్గర ఉండవచ్చు. సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఏం కాదు మన దగ్గర ఉన్నవి. అందుకనే పాస్బుక్లు లాంటివి ఇచ్చారు, అదా గందరగోళం. మీరు అమ్మేసినా మీ పాస్బుక్ లో మీ భూమి అంతా కనబడుతుంది, వాడు కొనుక్కుంటాడు, వాడు భూమిలోకి ఇది యాడ్ అవుతుంది. వాడు అంతకుముందు 30 ఎకరాలు ఉంటాడు, మీ దగ్గర 60 ఎకరాలు ఉంటాడు, 90 వాడికి వస్తుంది, మీ దగ్గర 60 ఎకరాలు పాస్బుక్ లో ఉంటుంది. సరైనటువంటి శాస్త్రీయ విధానం లేదు, సరైనటువంటి పద్ధతి కాదు. రెవెన్యూ లెక్కలు భారతదేశంలో అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలు మీ భూమి ఎంత, సాగు భూమి ఎంత, దాంట్లో ఆదాయం ఎంత వస్తుంది, ఎవరిది ప్రైవేట్ భూమి ఎంత, సర్కార్ భూమి ఎంత, డిఫెన్స్ భూమి ఎంత, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూమి ఎంత, వక్ఫ్ బోర్డు భూమి ఎంత, చెరువులు, కుంటలు, నదులు, వీటి భూమి ఎంత, పర్వతాలు ఎన్ని, ఫారెస్ట్లు ఎన్ని, ఇన్ని తెలియాలి కదా. అవును. ఫారెస్ట్ భూములన్నీ కబ్జా, కొండలు కొట్టేసేసి కబ్జా, నదీ గర్భాలు కబ్జా, చాలా నదీ గర్భాలు కబ్జా అయిపోతాయి. అందుకనే ముంపులు, వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయి మేడలు కొట్టుకుపోతున్నాయి, నదీ గర్భాలను కబ్జా చేస్తారు కాబట్టి. డ్రైనేజ్ లేదు ఇప్పుడు. డ్రైనేజ్ అంత ఉండేది నా చిన్నప్పుడు, 3 లారీలు వెడల్పు ఉండేది. ఇప్పుడు కనీసం ఇంత, మీరు ఈ గట్టు నుంచి ఆ గట్టు నుంచి దుకెళ్ళిపోవచ్చు. డ్రైనేజ్ ఆక్యుపై చేస్తారు, పంట పొలాలు ఆక్యుపై చేస్తారు, పంట కాలవల బండ్స్ ఆక్యుపై చేస్తారు. కాబట్టి దీని లెక్కలు తేల్చాలి. కబ్జాదారులు దీనికి అడ్డొస్తున్నారు. ఇప్పుడు మీ భూమి ఎవరైనా కబ్జా చేస్తే టైటిల్ మీదైతే పాతలో
మీ భూమి మీకు ఇస్తారు. ఈనామ ఎబాలిషన్ యాక్ట్ అలా జరిగింది. గతంలోకి వెళ్ళి ఎవడు దున్నేవాడికి భూమి ఇవ్వండి అని, దున్నేవాడికి భూమి కదా. అవును. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజ్ ఎ మస్ట్. దేశం కోసం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం. అస్తమానం ఎక్కడో ఉన్న మీ అబ్బాయి వచ్చి ఆవిడ అందరి కాళ్ళు పడలేక చాలా పల్లెటూరులో భూములు వదిలేసి వెళ్ళిపోయారండి. చాలా భూములు, మీ ఎకరం గురించి మీరు వెళ్ళట్లేదు, నాకెందుకు ఈ గోల, నేను ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నాను అనుకున్నారు. విలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా భూములన్నీ అక్కడ వదిలేశారు. బలం ఉన్నవాడు, మైట్ ఉన్నవాడు కబ్జా చేశాడు. అసలు భూమి టైటిల్ రైట్స్ ఉన్నాయి అసలు మనకి? అసలు ఉన్నాయి, ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి సర్వే ఆ సర్వే ఉంది. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి నిజాం చేసిన సర్వే ఉంది. దాని తర్వాత సర్వే చేసినట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు లేదు సరైనటువంటి వ్యవస్థ. ఇక్కడి నుంచి వదిలిపెట్టేసి పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళు భూములని ఎవాక్యూ ల్యాండ్ యాక్ట్ కింద ఇచ్చేయాలి. అక్కడ నుంచి వచ్చిన హిందువులు వీళ్ళు భూములు ఇవ్వాలి. అక్కడ హిందువులు భూములు వదిలేసి వచ్చేసారు. ఇక్కడ ముస్లింస్ భూములు వదిలేసి వెళ్ళిపోవాలి. అక్కడ హిందువులు భూములు వీళ్ళకి బదలాయిస్తారు. ఇక్కడికి వచ్చిన హిందువులకి ఈ భూములు బదలాయించాలి నిష్పత్తిలో. అలా జరగలేదు. ఆ భూములన్నీ ఏమైపోయినాయి సార్? ఏమైపోయాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి చేతిలోకి వెళ్ళాయి, ఎక్కడ ఉన్నాయి, కావాలి దాని మీద దర్యాప్తు జరగాలి కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దర్యాప్తు. ఇప్పుడు ఈ తెలంగాణ ఎప్పటికైనా చేయాలి. నా తరం కావద్దు, మీ తరం కావద్దు, ఇప్పుడు చిన్న పిల్లాడు పుట్టిన తరంలోనైనా అవ్వాలి. ఎప్పటికీ ఇలాగే నడుపుదామా? ఎప్పటికీ నిజాం పద్ధతిలోనే ఉందామా? ఎప్పటికీ బ్రిటిష్ పద్ధతిలోనే ఉందామా? చదువుకున్నాం, పెద్దయ్యాం, నా కొడుకులు నా మనవలు నన్ను తిట్టరా, ఇంత జ్ఞానం చెప్పు, ఇన్ని కబుర్లు చెప్తావు, దీని గురించి ఎందుకు నువ్వు ట్రస్ట్ చేయలేదు అడగరా? మిమ్మల్ని అడగరా? అడుగుతారు. బాధ్యత ఉంది మనకి. సార్, ఇప్పుడు భారతదేశంలో మనకి ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి. సో అందులో మనకి ఆయుర్వేదం కావచ్చు, లేకపోతే అలోపతి కావచ్చు, యునానీ కావచ్చు, హోమియోపతి కావచ్చు. ఇవన్నీ డ్రగ్ కంట్రోల్ దాని కిందనే లోబడి అన్ని విధి విధానాలు ఫాలో కావాలి అని ఫాలో అవుతున్నాయా? ఒకవేళ అవుతే అంటే నాకు ఈ మధ్య ఒక డిక్లరేషన్ వచ్చింది. అంటే హిమాలయ ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేశారంటే, మేము ఈ తయారు చేసేటువంటి ప్రతి ఔషధాన్ని హలాల్ చేయబడుతున్నాయి అని డిక్లేర్ చేశారు. హలాల్ అంటే జనరల్గా మనకు తెలుసు, అంటే వాళ్ళ షరియా షరియా ప్రకారం ఏంటంటే ప్రతి దానిలో ఉమ్మి వేయడం అనేది నాకు విన్నాను. అసలు అది ఈ భారతదేశంలో అన్నీ ఒకవేళ వస్తే అంటే ఈ వీళ్ళకి ఏమన్నా సెపరేట్ ఆ వెసులుబాటు ఏమన్నా ఉందా? అది కొంచెం వివరించండి. మంచి ప్రశ్న. నాకు కూడా వచ్చింది డిక్లరేషను, నాకు కూడా నేను చూశాను దాన్ని. భారతదేశంలో ఔషధాలు తయారు చేయడానికి, ఔషధాల యొక్క తయారీకి సంబంధించిన నియంత్రణ చేసేటువంటి చట్టం అన్నిటికీ ఒకటే. దానికి వెసులుబాట్లు ఎవరికి లేవు. సాంప్రదాయ సిద్ధమైన వెసులుబాట్లు లేవు. ఆయుర్వేద మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళు అటు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, అటు బెంగాల్లో ఉన్నారు, ఇటు ఒరిస్సాలో ఉన్నారు, ఇటు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో కూడా ఆయుర్వేద ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, కేరళలో చాలా ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద ఫార్మసీ కంపెనీస్ ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. అంటే దేశం అంతా ఆయుర్వేద ఫార్మస్యూటికల్స్ ఉన్నాయి. ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యత, ధన్వంతరి పేరు మీద ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో చింతలూరులో వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం ఉంది పెద్దది, అది హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉంటాయి. అలాగే కేరళ నుంచి కానీ వైద్యనాథ్ పేరు దేశం మొత్తం పేరు కింద వైద్యనాథ్ కానీ, అలాగే బెంగాల్ అటువంటి చోట అన్నీ ఉన్నాయి. ఆయుర్వేద కంపెనీలన్నీ కూడా ఒకే నియంత్రణ కింద, ఒకే చట్టపరిధిలో, ఒకే రూల్ కింద, ఒకే రకమైన ద్రోణంతో దాన్ని తయారు చూస్తారు. అలాగే అల్లోపతికి సంబంధించినట్టు ఫార్మసీ కంపెనీస్ అన్నీ కూడా చట్టాన్ని లోబడి, నియంత్రణలు లోబడి, రూల్స్ లోబడి, నిబంధనలు లోబడి చేయాలి. ఎవరికి ఎగ్జామ్షన్స్ లేవు. అటువంటి స్టాండర్డ్స్ కనుక ఫాలో అవ్వకపోతే వారికి లైసెన్స్ రద్దు చేస్తారు. అటువంటి మెడిసిన్స్ని వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోండి, విత్డ్రా చేసుకోండి అని అంటారు, నోటీస్ ఇస్తారు. అంచేత దాంట్లో ప్రత్యేకమైన వెసులుబాట్లు ఎవరికి ఏం లేవు. అల్లోపతికి ఏ స్టాండర్డ్స్ పాటించాలో ఆల్ అల్లోపతి కంపెనీస్ మద్రాసులో ఉన్న, కలకటాలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న, పంజాబ్లో ఉన్న అందరికీ అవే వర్తిస్తాయి. అది హిందూ అయినా, ముస్లిం అయినా, పార్సీ అయినా, ఎవరైనా. అలాగే హోమియోపతి మీరు చెప్పింది హిమాలయన్ డ్రగ్స్ వాళ్ళు ఫార్మసీ కంపెనీ వాళ్ళు ఆయుర్వేద మెడిసిన్స్ తయారు చేస్తారు. వాళ్ళు అశ్వగంధ అవేవో చూశాను నేను, కరోనా టైంలో ఎక్కువ వాడారు అన్నీ.
దాంట్లో త్రిఫల చూర్ణ ఇవన్నీ ఉన్నాయి, భాస్కర లవణం అవన్నీ. కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రకటన ఇచ్చారో ఆ ప్రకటన అన్నది వాళ్ళు ఇంగ్రీడియంట్స్ వాడితే దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ చలాజిత్ వాడారా, భస్మాలు వాడారా, లేకపోతే ఈ చూర్ణాలు వాడారా, బంగారం, వెండి, రాగి అన్నీ వాడతారు, పుటాలు పెడతారు, పుటం అంటారు. కాబట్టి దాంట్లో ఈ హలాలు చేయడం అన్నది, మెడిసిన్ హలాలు చేయడం అన్నది నియంత్రణకి విరుద్ధం అయితే, డ్రగ్ కంట్రోల్ చేసిన డ్రగ్ తయారు చేసేప్పుడు మీరు ఖచ్చితంగా గ్లోవ్స్ పెట్టుకోవాలి, శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, మీరు వాడే పాత్రలన్నీ శుభ్రంగా ఉండాలి, మీరు కూడా స్పెషల్ డ్రెస్తో వెళ్ళాలి, మీరు హైజీనిక్గా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి అన్నప్పుడు మరి ఈ విధంగా మా యొక్క సాంప్రదాయం, మా ఆచారం, వ్యక్తిగత ఆచారంతో మేము దాంట్లో అంటే మేము ఉమ్ముతాము అన్నది సరైనది కాదు. దాన్ని ఏమంటారు, ఆయుర్వేద ఔషధం యొక్క గుణాన్ని మారుస్తుంది ఇది. దానిలో ఇంకేం కల్తీ జరగకూడదు. నేను కామన్ సెన్స్ వాడు చెప్తున్నాను. దాంట్లో అటువంటి వెసులుబాటు ఎవరు, వెసులుబాటు ఇస్తే ఇంకోటి ఏమంటాడు, నేను మట్టిపోస్తాను, నేను ఇప్పుడే చాలా రకం మందులు ఔషధ శాస్త్రీయంగా నిరూపింపబడ్డాయా, శాస్త్రం ఒప్పుకుందా అంటూ ఉంటారు మనకి. నేను ఆ చెట్టుపసర తాగుతాను, అబ్బెబ్బెబ్బే శాస్త్రంలో ఒప్పుకోలేదు, మీరు ఆ చెట్టుపసర తాగద్దు. లేదా నేను ఇంకోటి ఏదో తాగుతాను, గోమయాన్ని విభూతిగా చేసుకుని నీళ్ళల్లో కలిపి తాగితే నాకు ఈ రోగం తగ్గుతుందంటే అది ఒప్పుకుందా? మీకు దాని ప్రభుత్వం నియమించినటువంటి వాళ్ళు ఒప్పుకున్నారా? దాని శాస్త్రీయంగా నిరూపింపబడాలి అది ఔషధ గుణం కలిగి ఉందని. ఓకే. కానీ ఇలాగ ఉమ్మి వేయడం అన్నది శాస్త్రీయపరంగా, సైంటిఫిక్గా ఇట్ ఈజ్ అలౌడ్. ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఆయుర్వేద ఫార్మాస్యూటికల్ డ్రగ్ కంట్రోల్ బోర్డు అండ్ దాని నిబంధనలు అవన్నీ కూడా ఈ విధంగా హలాలు చేసే విధానం వాళ్ళకి వివరించి, దీంట్లో హలాలు చేయబడింది ఆహారం వేరండి. ఆహారం హలాలు చేయబడింది అంటే కొనుక్కున్నవాడు కొనుక్కుంటాడు, కొనుక్కోనివాడు వెళ్ళిపోతాడు. డ్రగ్ అనేది మందు, నెసెసిటీ. పబ్లిక్ వెళ్తుంది మందు. ఆ మందుని ఔషధంగానే ఇవ్వాలి, ఔషధ గుణం దాంట్లో పడవకూడదు. నీవు ఏదైతే దాంట్లో వేరే కలుపుతావో, శరీరం నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ అనుకో, నీ శ్వేతం కానీ, నా చెమట కానీ, నా ఉమ్ము కానీ, లేదా నా ఇంకేదైనా ఏ రకమైన శరీరం నుంచి వచ్చినటువంటి అవుట్కమ్ అది ఆ ఔషధంలో కలవడం అన్నది ఆయుర్వేద ఫార్మాస్యూటికల్స్ అంటే ఈ ఔషధ తయారీ సంస్థకి జారీ చేసే నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని నేను అనుకోను. అయితే ఆయుర్వేదం అంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము, జనరల్గా ఆయుర్వేద మందులు తయారు చేసే వాళ్ళు చాలా నిష్టగా ఉండి నిష్టగా ఉండి అండ్ మంచి అంటే ఒక రకమైనటువంటి ఏమంటారు, ఒక నిష్ట అండ్ వాగ్దానంతో ఉంటారు, అదొకటి. రెండోది మరి ఇలాంటి వాటి మీద చర్యలు ఏం తీసుకోరా? నిబంధనలు, ఆంక్షలు ఒప్పుకోకపోతే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఔషధంలో ఉమ్మేయడం అన్నది అంగీకరించేటువంటి పద్ధతి, విధానము ప్రాసెస్లో లేదు. మెడిసిన్ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఇది ఉందా? మెడిసిన్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఉంటారు. హైదరాబాద్ ఎందుకు ఫార్మసీ దానికి ఎక్కువ ప్లేస్ ఉంది? మెడిసిన్స్ ఇక్కడ ఫార్మ్ చేయడానికి, ప్రాసెసింగ్కి ఇక్కడ అనుకూలమైన వాతావరణం. ఓకే. ఫంగస్ రాదు. విశాఖపట్నం అయితే అక్కడ సముద్రం ద్వారా గొమ్మను ఫంగస్ వచ్చేస్తుంది. ప్రాసెస్ తయారు చేసి ముద్రగా తయారు చేస్తారు, డ్రై చేయాలి, ఏదో చేస్తారు. ఇక్కడ పాడవదు. కాబట్టి ఆయుర్వేదం మెడిసిన్ తయారు చేసే విధానంలో ఏదైతే మనది లాలాజలం కలపడం అన్నది అంగీకారయోగ్యం కాదు, అంగీకారం కాదు శాస్త్రపరంగా. అది ఎవరిదైనా, మీదైనా, నాదైనా, శర్మ గారిదైనా, జాన్ జోసఫ్ గారిదైనా, అమీన్ గారిదైనా, కలపడం అన్నది శాస్త్రం అంగీకరించదు. ఔషధ గుణం లేదు దాంట్లో. ఓకే, మీరే అంటున్నారు అంగీకారం కాదు అని చెప్పేసి. మరి ఇది కోర్టులు కావచ్చు, లేకపోతే డ్రగ్ కంట్రోల్ కావచ్చు, దీన్ని సుమోటుగా తీసుకొని దాన్ని చేస్తారు. ఎందుకంటే ఇంకొక విషయం చెప్తున్నా, ఆయన ఆ బాబా రామ్దేవ్ బాబా దగ్గర తయారయ్యే సబ్బుల్లో పశువుల నుంచి వాడిన ఉత్పత్తి చేసిన ఆయిల్ చమురు వాడేరని మార్క్సిస్ట్ పార్టీ లీడర్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ
ఆవిడ పెద్ద అభ్యంతరం లేదు, దేశం మొత్తం వాళ్ళు చేశారు. ఆ సబ్బులు ఏవో తీసుకున్నారు, వెళ్ళారు, వాళ్ళ మీకు రైడింగ్ ఉంటుంది దీంట్లో ఏం పదార్థాలు వాడారని. కాబట్టి ఆ విధంగా చేస్తారు, చేసుకుంటారు. ఒకవేళ వీళ్ళు నిజంగా ఉమ్మేస్తున్నారంటే మేము ఉమ్మి వేస్తున్నాం, దాంట్లో లాలాజనాన్ని మేము కలుపుతున్నాం అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే దాని మీద వాళ్ళు వెళ్ళి చర్య తీసుకోవాలి. ఔషధంలో ఇంకో ఉత్పత్తి కలపడానికి లేదు. ఔషధం నిర్ణయించిన ప్రకారం, శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం నిర్ణయించిన ప్రకారమే వస్తువులు పదార్థాలతో తయారవ్వాలి. ఇంకే పదార్థం దాంట్లో కలపకూడదు, ఈగ దోమ ఈ కలపకూడదు. ఈ మధ్య ఇంకోటి కూడా కాంట్రవర్షియల్ అయింది సార్. సోను సూద్ మన రామాయణంలో ఉన్నటువంటి సంఘటనని ఆయన తీసుకొని శబరి ఇచ్చినటువంటి ఎంగిల్ చేసి ఇస్తే రాముడు తిన్నాడు, మేము ఉమ్మేస్తే ఏం తప్పైంది అని. శబరి ఎంగిలి చేసి కొరికేసి ఇచ్చిందే రాముడికి. ఈయన ఉన్నాడు అనుకుంటా, సోను సూద్ అక్కడ ఉన్నట్టున్నాడు. సోను సూద్ కల వచ్చారు. ఆవిడ చెట్టు కాయలన్నీ చూసి పక్వానికి వచ్చినవా కాదో చూసింది తప్ప ఎంగిలికి ఏమి ఏరింది. ఆవిడ పుచ్చిపోయిన ఏరేసింది, పక్వానికి లేకపోతే తీసేసింది. ఆవిడ ఒక ఋషి సమానురాలు. ఈయన వనవాసం చేస్తున్నట్టు ఒక యోగి. ఈయన కూడా వనవాసంలో దీక్షలో ఉన్నారు. అంచేత వాల్మీకి రామాయణంలో ఎంగిల్ చేసి కొరికేసి ఇచ్చింది. ఈ మధ్యన వికారాలు, సినిమా వికారాలు ఉన్నాయి. మన భారతదేశంలో భారతాన్ని, రామాయణాన్ని ఎంతలా వక్రీకరించారంటే సామాన్యులకి సినిమాలే ఆధారంగా రామాయణంలో జరిగింట, రామాయణం భారతంలో జరిగింది. ఇదే ఆధారం. వ్యాస మహర్షి రాసినంటే భాగవతం తెలీదు, భారతం తెలీదు. వాల్మీకి రాసినంటే రామాయణం చదువుకోలేదు. అటువంటి పురాణ కాలక్షేపాలు ఉన్న చోట్లకి వెళ్ళరు. మూల రచనలన్నీ పోయినాయి, రచనలు పోయి సినిమా రచనలు మిగిలే. సో మనము ఇంకొక టాపిక్ వెళ్తే, అంటే మొన్న అసెంబ్లీలో దానం నాగేందర్ ఆయన వాడినటువంటి భాష చూస్తే హేళన, అంటే నీ అమ్మ ఇట్లాంటి మనమే పలకరానంతగా గలీజ్ అయినటువంటి భాష వాడుతున్నారు. దీని మీద చర్య ఎవరు తీసుకోవాలి? అంటే సపోజ్ స్పీకర్ తీసుకోవాలి, అది నాకు ఐడియా ఉంది. కానీ స్పీకర్ కూడా మౌనంగా ఉన్నారే. అసలు ఏం చేయాలి? అసలు దీన్ని కోర్టులు ఏమన్నా ఇంటర్వ్యూన్ అయ్యి చర్య తీసుకోవచ్చా? లేకపోతే ఏ విధంగా అసలు ప్రజలకి నమ్మకం కోల్పోతుంది? దానం నాగేందర్ గారు మాట్లాడింది విన్నాను, నాకు కూడా పంపించారు. సభ్య సమాజంలో అటువంటి మాటలు మామూలుగానే బయట ఎక్కడైనా ఎవ్వరూ కూడా సభ్యత కలిగిన వాళ్ళు చేరకూడని ప్రాంతంలో కూడా మాట్లాడరు. అటువంటి కలయిక కూడికల దగ్గర కూడా మాట్లాడుకోరు. చాలా దురదృష్టకరం. ఆ భాష చాలా మళ్ళీ మనం ప్రస్తావించలేని భాష. ఒకసారి కేంద్రంలో కూడా మనకు ఏదో సంఘటన జరిగింది, సోమనాథ్ చటర్జీ ఇక్కడ కూడా జరిగింది కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంచేత ఆ భాష ప్రయోగం బాగోలేదు. సభ అంటే సభ్యతగా వ్యవహరించేటువంటి పెద్ద మనుషులు ఉండేది సభ. సభ్యుడు అంటే సభ్యతతో ఉంటాడు. సభ్యుడు అని వేరే, శాసనసభ్యుడు అంటే సభ్యతతో ప్రవర్తించాలి. మరి చాలామందికి అర్థాలన్నీ మన భాషలోనే కనపడతాయండి. భాష శబ్దం అర్థం ఇస్తుంది. సంస్కృత భాష యొక్క గొప్ప లక్షణం ఏంటంటే శబ్దం అర్థం కలిపి ఉంటాయి. అందుకనే వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిభక్తయే అన్నారు. వాక్ అర్థము అదే దాని. మనం కొత్తగా ఏం చెప్పట్లే, ఉన్నదే చెప్తున్నాం. కాబట్టి ఆయన వాక్ ఏది ఉంది, దానికి అర్థం ఏమొస్తుంది? వాక్కి అర్థం ఉంది కదా, ఆ అర్థం కూడా సరైన అర్థంగా రావట్లేదు. కాబట్టి ఎవ్వరూ ఆమోదించేటువంటి శబ్దం కాదు అది అనుకున్నప్పుడు, మరి సభ్య సమాజం ఇలాగే ప్రవర్తిస్తున్నారా అక్కడ అనేప్పటికీ బయటికి మెసేజ్ ఏం వెళ్తుంది? ప్రెసిడెంట్ అంటారు, ప్రెసిడెంట్. ఈ సస్పెన్షన్ ఇట్లా ఏముండదా సార్? దానికి వస్తున్నాను. ఈ శ్రేష్ఠులు ఏది ఆచరిస్తే మిగతా జనం అది ఆచరిస్తారని ఉంది కదా. ఆచరించి శ్రేష్ఠ. సభలో ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు అలాగే ఉండాలేమో, మనం కూడా అలా ఉందాం అనుకుంటారేమో వీళ్ళు. మెసేజ్ ఏం వెళ్తుందని మీరు అడిగింది ఇప్పుడు ఏంటంటే, సభలో వీరి మీద క్రమశిక్షణా చర్యలు ఉండవా? ఎందుకు ఉండవు? ఉంటాయి, చర్యలు అన్నీ ఉంటాయి. కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని హక్కుల సంఘానికి చేర్చచ్చు, లేకపోతే సభ స్పీకర్కి వదిలేయచ్చు. స్పీకర్ స్పందించడం మంచిది, మంచి సాంప్రదాయం. లేకపోతే అధికార పక్షం వాళ్ళు ఏం మాట్లాడినా స్పీకర్ స్పందించరు. స్పీకర్ పక్షపాతి, పక్షవాది
ఓ పక్షపాతి అని స్టిగ్మా పడిపోతుంది. మంచిది కాదు అనుకుని ఇప్పుడు లక్ష ఎన్నో అనుకుంటాం. 1,00,000 సంఘటనలు మంచిది కాదే మనకి, ఏది మంచిది అన్నట్టుగా కనపట్ల. కాబట్టి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు మనం చూడకుండానే ఇటువంటి వాటి మీద స్పీకర్ చర్య తీసుకోవడం మంచిది. ఇంకా చర్య తీసుకోకపోతే ఒకటి మీరు అన్నారు సోమోటోగా తీసుకోరని అన్నారు కదా. ఇలాంటి సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు కావచ్చు, స్పీకర్ చర్యలు తీసుకున్నవి ఉంటాయి, ఉండకుండా ఉండవు. నేను సభలో ఎప్పుడు లేను కాబట్టి ఉన్నాయి. అక్కడ సోమనాథ్ చటర్జీ సస్పెండ్ చేశారు పార్లమెంట్ సభ్యుల్ని. ఇక్కడ స్పీకరు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా సస్పెండ్ చేశారు. ఉన్నాయి. స్పీకర్ చర్యలు తీసుకుంటే, స్పీకర్ చర్యలు తీసుకోకపోతే అనేది మీరు ఏదో ప్రశ్నిస్తారు. చేయకపోతే ఎవరు తీసుకోవాలి? కోర్టులు కనుక ఏమన్నా జోక్యం చేసుకునే అవకాశం ఉందా? సోమోటోగా కావచ్చు, లేకపోతే ఏదైనా కేసు వేసో, లేకపోతే ఎవరైనా కోర్టు సస్పెండ్ అయిన వాళ్ళే వెళ్ళారు ఇంతవరకు కోర్టుకి. ఓకే. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీలో అక్కడ సోమనాథ్ చటర్జీ సస్పెండ్ చేస్తే వాళ్ళు వెళ్ళారు సుప్రీంకోర్టుకి. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాంట్లో స్పీకర్ డెసిషన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని తీర్పు చెప్పారు తెలంగాణ హైకోర్టు బెంచ్. ఆయన జడ్జి గారు బెంచ్ కాదు అది, తీర్పు చెప్పారు. ఎందుకంటే న్యాచురల్ జస్టిస్ లేదు, నోటీస్ ఇవ్వలేదు, సస్పెండ్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలి, ఓకే, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయలేదు, దాని మీద వెళ్ళారు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, సోమోటోగా కోర్టులు చర్యలు తీసుకో. హౌస్లో స్పీకర్ షూస్లోకి ఇది వెళ్ళదు. కోర్టు అబ్బాయి స్పీకర్ గారు తీసుకోవట్లేదు, రండి నా దగ్గర రండి అని మొత్తం అసెంబ్లీ వ్యవహారాలన్నీ కోర్టుకి తెప్పించేసుకుని అలా జరగకూడదు. జరిగితే ఆశ్చర్యపడక్కలే కానీ జరగకూడదు. మేమే చేస్తాం. పంజాబ్లో ప్రధానమంత్రి పర్యటిస్తుంటే ఫ్లైఓవర్ నుంచి ఆయన వెళ్తుంటే ఆయనకి ప్రధానమంత్రికి ఎదురుగా రైతులు ధర్నా చేస్తూ వెళ్ళిపోయారు. దట్ వాజ్ ది కండిషన్ ఇన్ పంజాబ్. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తుంటే దాని మీద కోర్టులు సోమోటోగా దిగిపోయి అనుకుంటాను. దాంట్లో కరెక్ట్ కాదు. అంటే కోర్టులు ఇన్వాల్వ్ కావచ్చా? అయిన సందర్భాలు హౌస్ సంబంధించి కోర్టులకు లోపల వేలు పెట్టడం లేదు. హౌస్లో స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో నేచురల్ జస్టిస్ నాకు జరగలేదు, నాకు ఒక అవకాశం లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవసరం లేదు, నా మీద స్పీకర్ తీసుకున్న చర్య రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని దాని మీద రివ్యూకి కోర్టుకు వెళ్ళచ్చు. రివ్యూ ఓకే, అప్పీల్ కాదు, రివ్యూ. కోర్ట్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ఈవెన్ టు రివ్యూ ది డెసిషన్ టేకెన్ బై ది స్పీకర్ అనేది సోమనాథ్ చటర్జీ గారి కేసులో ఎస్టాబ్లిష్ అయింది. సోమనాథ్ చటర్జీ గారు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు రివ్యూ తీసుకుంది. సుప్రీంకోర్టు హ్యావింగ్ జ్యూరిడిక్షన్ అని కూడా అంది. కానీ సోమనాథ్ చటర్జీ గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. మేము ఎగ్జామిన్ చేస్తాం, బాగుందన్నారు. ఓకే, అసలు నువ్వు ఎగ్జామిన్ చేయడానికి వీల్లేదు అని సోమనాథ్ చటర్జీ స్పీకర్ ఆఫీస్ అబ్జెక్షన్ రైట్ చేశారు. ఆ అబ్జెక్షన్ ఓవర్ చేసేసి మేము ఎగ్జామిన్ చేస్తున్నాం అన్నారు, చేశారు. సోమనాథ్ చటర్జీ గారి నిర్ణయం కరెక్ట్ అన్నారు. ఓకే. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసులో తెలంగాణ శాసనసభలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. అది అంచేత ఇక్కడ నిన్న అసెంబ్లీలో మన సభ్యులు దాన నాగేంద్ర గారి యొక్క తీరుని ఆక్షేపిస్తూ కంప్లైంట్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాక స్పీకర్ మౌనంగా ఉంటే అనేది కొత్తది. అప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వచ్చా? నాకు తెలిసినంత వరకు లేవు కాబట్టి పైన జరగవు అని నేను చెప్పలేను. ఎందుకంటే అన్నీ నేను ఊహించినవి, నేను అనుకోనివి జరిగిపోతూ ఉంటాయి. మనకి అన్నిటికీ వీ కెన్ ప్రోబ్ ఇన్ టు ది మ్యాటర్ అనేస్తున్నారు. గవర్నర్ ఏమైనా తీసుకోవాలి జనరల్గా? వెళ్ళాలి, వీళ్ళు వెళ్తే గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ దగ్గరికి వెళ్ళకూడదని లేదు. గవర్నర్ దగ్గరికి వెళ్ళొచ్చు, రాష్ట్రపతి దగ్గర కూడా వెళ్ళొచ్చు. మరి ఎన్టీ రామారావు గారు పదవి తీర్చుడు అయినప్పుడు మాకు బలం ఉంది, ఇక్కడ మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించట్లేదు అనుకున్నది ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి రాష్ట్రపతి దగ్గర పీరియడ్ చేశారుగా. అంచేత రాష్ట్రపతి ఈజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్.
పార్లమెంట్కి, రాజ్యసభకి అన్నిటికీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఇక్కడ గవర్నర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఆయనకి ప్రజలు అల్టిమేట్ అండి. ది అల్టిమేట్ పవర్ వెస్ అండ్ పబ్లిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ప్రశ్నకి ఓపికగా అండ్ మంచి ఎలాబొరేట్గా చేసి మాకు సమాధానాలు చెప్పారు. అండ్ ప్రజలకు కూడా మంచి సందేశం ఇచ్చారు. అండ్ అంటే ప్రతి విషయాన్ని అంటే మీరు విసుక్కోకుండా అండ్ ఓపికగా కూలంకషంగా చెప్పారు. మా చిత్రగుప్తకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు చిత్రగుప్త్ పాడ్కాస్ట్లో గోసాల శ్రీనివాస్ గారు, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. మనకి ఆయన ఒక్క విషయం కాదు, అనేక విషయాల మీద ఎన్సైక్లోపీడియా మనం చూసినాం కదా. ఒక పదాల యొక్క అర్థం తెలిస్తే ఆ పదంలో అర్థం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఆయన శాస్త్రంలో కావచ్చు, లేకపోతే లీగల్ మ్యాటర్స్లో కావచ్చు, పొలిటికల్ విషయాల్లో కావచ్చు, సామాజిక అనేక అంశాల మీద అనర్గళంగా మాట్లాడినటువంటి గోసాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ వెరీ